సమాధానము షాలోమ్ అనే మాటకి పీస్ అని ఇంగ్లీష్లో మనం చూస్తాము. ఈ పీస్, సమాధానము, ఇంకో భాషలో శాంతి అనే మాట చూస్తాం. ఈ మాటని డిక్షనరీలో డెఫినేషన్ వేరే ఉంటుంది, ఒక్కొక్క భాషలో దాని డెఫినేషన్ వేరే ఉండొచ్చు. కానీ బైబిల్లో ఉన్న ఆత్మఫలమేమనగా షాలోమ్ అనే మాట టోటలీ డిఫరెంట్. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. అసలు మన ఊహకి ఆలోచనకి అందనటువంటిది. ఎందుకంటే దేవుని వాక్యం ఇలా చెప్తుంది యెషయా గ్రంథం 55వ అధ్యాయంలో, భూమికి ఆకాశము ఎంత ఎత్తుగా ఉందో అంత ఎత్తుగా నా ఆలోచనలు, నా ఉద్దేశాలు, మీ గురించిన దేవుని యొక్క మన గురించిన తలంపులు అంత ఎత్తుగా ఉన్నాయట. అంత ఎత్తైన ఉద్దేశాలు, ఆలోచనలో నుంచి దేవుడట తన వాక్యాన్ని ఉద్దేశాల్ని ఆ ఎత్తైన ఆకాశం నుండి మన కొరకు కిందికి పంపిస్తాడు. ఎలా పంపిస్తాడు అంటే, ఒక మేఘంలో కొన్ని గ్యాలన్ల వాటర్ ఉంటుంది. ఒక మేఘంలో కొన్ని గ్యాలన్ల వాటర్ ఉంటుంది, చాలా వాటర్ ఉంటుంది అందులో. ఆ వాటర్ అంతా ఒకేసారి భూమి మీద పడింది అనుకోండి, ఒక బిల్డింగ్ మొత్తం నేలమట్టం అయిపోద్ది. ఒక బిల్డింగ్ మొత్తం కంప్లీట్గా ఏం లేకుండా అయిపోద్ది. అంత వాటర్ని దేవుడు ఏం చేస్తాడంటే అత్యంత చిన్న చిన్న బిందువులుగా మారుస్తాడు. మంచు బిందువులుగాను, తర్వాత తుంపరులుగాను, లేకపోతే ఇక మంచి చినుకుల్లాగా మార్చి, ఎంత అంటే ఒక భూమి మీద ఒక లేత గడ్డి మీద పడ్డప్పుడు, దేవుని వాక్యం గురించి మాట్లాడుతూ ద్వితీయోపదేశకాండలో రాస్తుంది, నా వాక్యము లేత గడ్డి మీద కురియు మంచు వలె ఉంది. ఆ లేత గడ్డి మీద మంచు పడ్డప్పుడు, ఆ మంచు చూసినప్పుడు ఆ గ్రీనరీ కనపడుతుంది. నువ్వు వెళ్ళి కాలు పెడితే తెలుస్తుంది ఎంత మాయిశ్చరస్గా, లేకపోతే ఎంత తడితో, ఎంత వెట్ అందులో ఉందని తెలుస్తుంది. దాన్ని ముట్టుకుంటే కానీ తెలియదు, అక్కడ కాలు పెడితే కానీ తెలియదు. అలాగా దేవుని వాక్యం అట అంత చిన్న చిన్నగా మారి దేవుని యొక్క ఉన్నతమైన ఉద్దేశాలు, తలంపులు మన దగ్గరికి వస్తాయట. ఇదంతా 55వ అధ్యాయం. ఇదంతా యెషయా గ్రంథం 55వ అధ్యాయం. ఇంటికి వెళ్ళిన తర్వాత నేను చెప్పింది చదువుకోండి. అక్కడ ఏమని రాస్తుందంటే, ఆకాశం ఎంత ఎత్తుగా ఉందో అంత ఎత్తైన ఆలోచనలట. దేవుడు మంచు వలె, లేత గడ్డి మీద పడే ఆ మంచు వలె, వర్షం వలె, చిన్న చిన్న చినుకుల్లాగా, ఒక పువ్వును కూడా డిస్టర్బ్ చేయనంత చిన్నగా మార్చి మన మీద కురిపిస్తాడు. ఆ కురిపించి దాని గురించి మళ్ళీ ఇంకేం రాస్తుందంటే, అక్కడ యెషయా గ్రంథం 55లో ఏమన్నదంటే, వర్షం ఎలాగైతే పైనుంచి కిందికి వచ్చి అది చెయ్యాల్సిన పని చేయకుండా వెనుదిరగదో, వర్షం ఏం చేస్తుంట కిందికి వచ్చి ఊరికే నేల మీద, ఇదేదో ప్రాసెస్ కోసం, అదేదో ఒక ప్రక్రియ కోసం కింద పడిపోవట్లేదు. వర్షం పడాలి, ఇక్కడ ఏమంటాము అల్పపీడన, ద్రోణి, లేకపోతే ఇలాంటి పదాలు వింటుంటాం కదా. సో అలాంటిది ఏదో ఏర్పడింది కనుక, తుఫాన్ వచ్చింది కాబట్టి వర్షం పడి, అలా కాదట. ఏమని రాస్తుంది అక్కడ, వర్షం అట కింద పడి మేలు చేస్తూ ఏదో పని చేస్తుందట. ఆయన ఉద్దేశం నెరవేర్చకుండా మరలా తిరిగి వెనుక తిరగదు కదా. అలాగే దేవుని దగ్గర నుండి, దేవుని నోట నుండి వచ్చే ఉపదేశం కూడా మన జీవితాల్లో ఏదో పని చేయకుండా వెనక్కి వెళ్ళదట. అదంతా యెషయా గ్రంథం 55 ఇప్పటిదాకా నేను మాట్లాడిందంతా. అలాగే దేవుని సంగతులు, దేవుని ఉద్దేశాలు ఉన్నతమైనవి. వాటిని ఈ భూమి మీద ఉన్న ఏదో ఒక భాష, ఒక లింగ్విస్టిక్, ఒక భాష, ఆ భాషకు సంబంధించిన వ్యాకరణం, ఆ భాషకు సంబంధించిన డిక్షనరీలో వెతుక్కోవడం వల్ల మనకి ప్రయోజనం లేదు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. సో అలాగా ఈ యొక్క షాలోమ్, ఆత్మఫలమేమనగా షాలోమ్, సమాధానం. పరిశుద్ధాత్ముడు మనలో ఫలించే షాలోమ్ ఎలా ఉండబోతోంది, అది ఎలాంటి షాలోమ్ అనే సంగతి ఉదయకాలం కొంచెం డీటెయిల్గా ఒక రకమైనటువంటి వర్తమానం. అది దయచేసి మిస్ అవ్వకుండా వినండి. నేను దాన్ని వేరే ఇంకొక లెవెల్ వర్తమానాన్ని, అంటే ఇక్కడున్న మనకు అర్థం అవ్వడానికి ఇంకొక విషయాన్ని మనం ఈ సమయంలో మాట్లాడుకుంటున్నాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇంకొక విషయం ఏంటంటే, absence of war is not peace. యుద్ధం లేకపోవడం అనేది సమాధానం కాదు. యుద్ధం లేకుండా ఆబ్సెంట్ అయి ఉన్నంత మాత్రాన దాన్ని షాలోమ్, సమాధానం అనరు. కానీ 2 డిఫరెంట్ ఎంటిటీస్, లేకపోతే కాన్ఫ్లిక్ట్ కలిగినటువంటి, అనగా ఒకదానికోదానికి పొంతన లేనటువంటి, పడనటువంటి 2 ఎలిమెంట్స్ మధ్యలో
ఒక రెజల్యూషన్ ఉంటుంది చూసారా, ఒక తీర్మానం ఉంటుంది. ఒక తీర్మానం చేసుకొని ఆ తీర్మానానికి కట్టుబడి ఇద్దరు కలిసి ప్రశాంతంగా జీవిస్తుంటారు. యాక్చువల్గా అయితే ఇద్దరికి ఒకరికొకరికి పడదు. ఓకే, యూనో మన చుట్టూ ఉన్న అట్లా అలాంటి ఆడ్ కపుల్ ఎవరైనా ఉన్నారంటే ఏం చెప్తారు మీరు? ఆడ్ కపుల్ అంటే ఒకరికొకరికి పొంతం లేనటువంటి ఒక జంట, ఒకరికొకరికి పడదు. అలాంటి జంటలు ఎవరైనా కనిపిస్తారా మీకు? మీకు ఎవరు కనిపించారంటే ఏం చేస్తారు మీరు? ఎటు చూస్తారు? భార్యాభర్తలు అందరూ మాకెవరికి పడదంటారా? నేను దాని గురించి మాట్లాడలేదు. ఇంకా కొంచెం ఆలోచించండి, ఇంకా కొంచెం ఆలోచించండి. ఇద్దరు ఉంటారు, ఇద్దరికి పడదు, కానీ ఇద్దరు ఒకే దగ్గర ఉంటారు. నేను భార్యాభర్తల గురించి మాట్లాడలేదు. నాట్ ఓన్లీ దాట్, కరెక్టే మీరు అన్నది, ఆఫ్ కోర్స్. అయితే బాడీ అండ్ స్పిరిట్, ఈ ఇద్దరికి ఒకరికొకరికి పడదు. ఆత్మ శరీరమునకు, శరీరము ఆత్మకు విరోధముగా ఆపేక్షిస్తున్నాయి. ఆ విరోధంగా ఆపేక్షించే మనలో ఉన్నటువంటి ఇద్దరం కలిసి బతికేస్తున్నాం. ఆ లోపల ఎంత సమాధానం కలిగి ఉంటున్నాము, ఎంత సమాధానం కలిగి జీవిస్తున్నాము అనేది మనలో నుండి పరిశుద్ధాత్ముడు మనకు సహాయం చేసే ఆత్మఫలం అన్నమాట. ఆమేన్. ఓకే, షాలోమ్ అనండి ఒకసారి. షాలోమ్ అనే పదాన్ని ఏ భాషలో కూడా ట్రాన్స్లేట్ చేయలేము. యాక్చువల్గా ఏ భాషలో కూడా ట్రాన్స్లేట్ చేయలేము. అయితే విషయం ఏంటంటే షాలోమ్ అనే పదానికి న్యూమరికల్ వాల్యూ 376. ఎంత? సో 376 ఈక్వలెంట్ నేమ్ ఇంకొకటి ఉంది, అదేంటంటే ఏషావు. అనండి ఒకసారి. ఏషావు అనబడుతున్న వ్యక్తి, షాలోమ్ అనే పదము రెండు ఒకే రకమైన ఒకే న్యూమరికల్ వాల్యూ కలిగి ఉన్నాయి హీబ్రూలో. అంటే అర్థం ఏంటంటే ఏషావులో ఏదో స్పెషాలిటీ ఉంది. ఏషావట తను చాలా సమాధానంగా ఉంటాడట. ఇది విక్కిడి ఏషావు నేను మాట్లాడేది. ఒక దుష్టుడైనటువంటి ఏషావు తన దుష్టత్వాన్ని ఎలా జరిగించగలుగుతున్నాడు, తన దుష్టత్వంలో కొనసాగడానికి కారణం ఏంటంటే తన ఆత్మని తన శరీరాన్ని రెండింటినీ కలిపి ఉంచుకునే ఆ సమాధాన స్థితి అన్నమాట. సో మనం లోపల ఎలా ఉంటున్నామనే దాన్ని బట్టి మన సమాధానం ఆధారపడి ఉంది. సరే, కన్ఫ్యూజ్ కాకండి. నేను సింపుల్గా అర్థమయ్యే భాషలో మీకు 2 సినారియోస్ని జ్ఞాపకం చేస్తాను ఈ ఉదయకాలం. 2 డిఫరెంట్ సినారియో, ఒకటి ఓల్డ్ టెస్ట్మెంట్లో నుంచి, ఒకటి న్యూ టెస్ట్మెంట్ నుంచి ఒకటి. 2 సినారియోస్ని జ్ఞాపకం చేసుకొని సమాధానం అంటే ఎలా ఉంటుందో మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అంతేకాదు, షాలోమ్ అనే పదము ఫస్ట్ మెన్షన్ బైబిల్లో మొట్టమొదటిసారి షాలోమ్ అనే పదం ఎక్కడ రాస్తుంది తెలుసా? ఆదికాండం 15వ అధ్యాయం 15వ వచనంలో రాస్తుంది. సమాధానము, షాలోమ్ అనే పదము ఫస్ట్ టైం ఎక్కడ రాస్తుంది? ఆదికాండము 15వ అధ్యాయం 15వ వచనంలో దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుడు అబ్రహాముతో మాట్లాడుతూ చెప్తున్నాడు, నిబంధన మాటల్లో మాట్లాడుతూ చెప్తున్నాడు. నిబంధన చేసేటప్పుడు నిబంధన చేస్తూ అందులో మాట్లాడుతూ చెప్తున్నాడు, నీవు క్షేమముగా చదవండి, నీవు క్షేమముగా నీ పితరుల యొద్దకు పోయేదవు, నీ పితరుల దగ్గరికి పోతావు అంటే నువ్వు సమాధానంగా చనిపోతావు అని చెప్తున్నాడు. ఇది ఫస్ట్ టైం మెన్షన్ చేయబడినటువంటి విషయం. సమాధానం అనండి ఒకసారి అన్నమాట. సమాధానం అనేది చాలా గొప్ప పదము. నేను షాలోమ్ అని మాట్లాడుతున్నానంటే ఐఎమ్ ప్రొఫెసయింగ్. ఇంకోటి, ఈ సమాధానము అనే దానికి మన శరీరము కర్త కాదు, మన సోల్ కర్త కాదు, దేవుని ఆత్మ సమాధానానికి కర్త అయి ఉన్నాడు. గాడ్ ఈజ్, లేకపోతే ఇంకో మాటలో చెప్పాలంటే ఇక ఎలానగా మనకు అంతేనా, ఎలానగా మనకు శిశువు పుట్టెను, ఆయన కుమారుడు అనుగ్రహించు, ఆయన భుజముల మీద రాజ్యభారం ఉండును, తర్వాత ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి. సార్ షాలోమ్ అంటాం అంటే ద ప్రిన్స్ ఆఫ్ పీస్ అన్నమాట. అనగా షాలోమ్కి ప్రిన్స్, అనగా షాలోమ్ ఎవరి ఆధీనంలో ఉంటుంది, షాలోమ్కి అధికారి ఎవరు అంటే దేవుడై ఉన్నాడు. అంతేకాదు, యెషయా గ్రంథం 45వ అధ్యాయం 7వ వచనం చూడండి ఒకసారి. 45వ అధ్యాయం 7వ వచనం యెషయా గ్రంథంలో చదువుదాం ఒకసారి. యెషయా గ్రంథం 45వ అధ్యాయం 7వ వచనం.
నేను వెలుగును సృజించువాడను, వెలుగును సృజించువాడను, అంధకారమును కలుగచేయువాడను, చీకటిని వెలుగును రెండింటిని సృష్టించిన వాడు నేనే అని చెప్తున్నాడు. తర్వాత సమాధానకర్తను, సమాధానాన్ని కర్తను, కీడును కలుగచేయువాడను, కీడును అనగా ఆ యొక్క కీడును కలగజేసేది కూడా నేనే అని చెప్తున్నాడు. సో దేవునికి స్తోత్రం. సమాధానానికి కర్త దేవుడు. బాగా వినండి ఒకసారి. సమాధానము అనే పదము ఇది మానవుల వల్ల దొరికేది కాదు, మానవుల వల్ల అయ్యే విషయం కాదు. సమాధానము అనే మాట, సమాధానం అనేది ఎక్కడి నుంచి దొరుకుతుందంటే సమాధానమునకు సమాధానం ఇక్కడి నుంచి దొరుకుతుంది అని చెప్పే మాటలు 4 మాటలు ఉంటాయి. ఒకటి, దేవుడు నేనే సమాధానానికి కర్తను అని చదివాం కదా ఇక్కడ. తండ్రి నేనే సమాధానానికి కర్త అనడం వింటాం. 1. 2, ప్రభువైన యేసుక్రీస్తు భుజముల మీద రాజ్యభారం ఉండును, ఆయన సమాధానునకు కర్త, అధిపతి ఆయనకు పేరు. క్రీస్తు గురించి కూడా సమాధానానికి కర్త అని రాస్తుంది. 3, పరిశుద్ధాత్మను గురించి కూడా సమాధానంలోనికి నడిపించేవాడు అని చూస్తాం. సమాధానకర్త, సమాధానం అనే ఫలము మనం ఫలింపజేసే పరిశుద్ధాత్ముడు. ఓకే, తండ్రి సమాధానానికి కర్త, కుమారుడు సమాధానానికి కర్త, పరిశుద్ధాత్మ ఫలము పుట్టించగలిగిన ఫలము కల్పించగలిగినటువంటి పరిశుద్ధాత్ముడు సమాధానానికి కర్త. ఇక 4వది ఉంది దేవుని వాక్యం. దీని గురించి లాస్ట్లో మాట్లాడుకుంటాం. దేవుని వాక్యం ద్వారా మనలో సమాధానం కలుగుతూ ఉంది. ఈ షాలోమ్ అనబడే మాట, సమాధానం అనే మాట ఇప్పుడు మనం కలుసుకున్నప్పుడు, ఒక 2 ఇశ్రాయేలీయులు యూదులు కలుసుకున్నా సరే, హీబ్రూ భాషను వారి యొక్క మాతృభాషగా కలిగిన వాళ్ళు ఎవరైనా కలుసుకున్నా సరే, వారు ఒకరినొకరు విష్ చేసుకునేటప్పుడు షాలోమ్ అనడం పరిపాటి, షాలోమ్ అనడం చాలా చిన్న విషయం. అనగా షాలోమ్ అనడం చాలా క్యాజువల్ థింగ్, అనగా ప్రతి ఒక్కరూ పలకరించుకునే విధానం అది. షాలోమ్ అంటున్నప్పుడు వీఆర్ నాట్ టాకింగ్ అబౌట్ వరల్డ్లీ షాలోమ్. అందుకే యేసయ్య మాట్లాడుతూ ఆయన అంటాడు, నేను లోకమిచ్చునట్టు సమాధానం ఇవ్వడానికి రాలేదు, కానీ శాంతిని మీకు ఇస్తున్నాను, నా శాంతిని, అనగా మై ఓన్ షాలోమ్, నా సమాధానాన్ని మీకు ఇస్తున్నాను. అంటే ఈ భూ సంబంధమైన సమాధానం కాదు. ఓకే, సమాధానం గురించి దయచేసి ఎవరు మిస్ అవ్వకుండా ఉదయకాలం చెప్పింది వినండి ఒకసారి. నేను దాన్ని పదే ఎందుకు అంటున్నా మీకు అర్థమవుతుంది. చాలా విషయాలు మీకు అర్థమవుతాయి. ఎందుకంటే చాలాసార్లు తెలియకుండానే మనము ఏదో ఒక విషయం మీదనో ఏదో ఒక దాని మీదనో ఒక ధ్యాసను బట్టి, ఇదిగో దీన్ని బట్టి నాకు సమాధానం అనుకుంటూ ఉంటాం. అవన్నిటికీ సంబంధించిన మంచి ఆన్సర్స్ ఉన్నాయి పొద్దున. సరే, గమనించండి ఒకసారి. ఇప్పుడైతే నేను 2 సినారియోస్ జ్ఞాపకం చేస్తాను. ఒకటి కొత్త నిబంధనలో నుంచి, రెండోది పాత నిబంధన నుంచి. మొదటిగా కొత్త నిబంధనల నుంచి మాట్లాడుకుందాం. మొదటిగా ఈ మాట చదువుదాం ఒకసారి. లూకాసు సువార్త 8వ అధ్యాయం 22వ వచనం. లూకాసు సువార్త 8వ అధ్యాయం 22వ వచనం. మరి ఒకనాడు ఆయన తన శిష్యులతో కూడా ఒక దోణి ఎక్కి సరస్సు అద్దరికి పోదామని వారితో చెప్పగా, సరస్సు అద్దరికి పోదామని చెప్పి వారు ఆ దోణి త్రోసి బయలుదేరి వారు వెళ్ళుచుండగా ఆయన నిద్రించెను. అంతలో గాలివాన సరస్సు మీదికి వచ్చి దోణి నీళ్లతో నిండినందున వారు అపాయకరమైన స్థితిలో ఉండిరి. ఓకే, స్థితి అపాయకరమైన స్థితి, స్థితి అపాయకరమైన స్థితి అన్నట్టు సార్ అన్నమాట. అపాయకరమైన స్థితిలో ఉన్నారు. ఎందుకు అంటే తుఫాను వల్ల నీళ్లు దోణిలోకి వచ్చాయి. తుఫాను వల్ల నీళ్లు దోణిలో ఉన్నాయి. సో స్థితి అపాయకరమైన స్థితి. అంతేకాదు అలాంటి స్థితిలో, అపాయకరమైన స్థితిలో, అంతేకాదు ఏ భయం లేకుండా ప్రశాంతంగా ఏం లేదు పరిస్థితి. గాలి, వర్షము, గాలి, తుఫాను, అలలు రేగుతున్నాయి, గొప్ప శబ్దం వినపడతా ఉంది. సో మృత్యు ఒడిలో ఉన్నారు వారు, మరణం యొక్క ఒడిలో వారు ఉన్నారు. మరణం ఎప్పుడైనా మింగడానికి సిద్ధంగా ఉంది. కానీ ఆయన మాత్రం ఏం చేస్తున్నారు? యేసయ్య ఏం చేస్తున్నారు? ఆయన ఏం చేస్తున్నారు చెప్పాలి. ఏంది అది వింటున్నారా? నిద్రపోతున్నారు. ఓకే, అయితే దీని గురించి ధ్యానిస్తుంటే మంచి ఒక పోయం ఒకటి రాశాం. సాయంత్రం పోస్ట్ చేస్తాను, చూడండి ఒకసారి. అద్భుతమైనటువంటి మాటలు. డ్రెడ్ఫుల్ సర్కమ్స్టాన్సెస్ మధ్యలో రెస్ట్ఫుల్ స్లీప్, డ్రెడ్ఫుల్ స్టార్మ్లో రెస్ట్ఫుల్ స్లీప్ అని చెప్పేసి, అత్యంత భయానకమైనటువంటి తుఫాన్లో ప్రశాంతమైనటువంటి నిద్ర, దీన్ని షాలోమ్ అంటాం.
ఆమేన్ అనండి ఒకసారి అన్నమాట. షాలోమ్ అనండి ఒకసారి. షాలోమ్. ఎప్పుడు షాలోమ్? స్థితి అపాయకరమైన స్థితి, తర్వాత తుఫాను వరదలు ఉన్నాయి, తుఫాను వరద, తర్వాత నీళ్లు దోణిలో ఉన్నాయి. ఇంతేకాదు కొంతమంది ఏమో అదే అపాయకరమైన స్థితిలో కేకలేస్తూ అరుస్తూ గోల చేస్తున్నారు, మేము నశించిపోతున్నాం అంటున్నారు. చదుదాం ఒకసారి, మళ్ళీ చదుదాం ఒకసారి. ఫస్ట్ నుంచి 22వ వచనం నుంచి. మరి ఒకనాడు ఆయన తన శిష్యులతో కూడా ఒక దోణి ఎక్కి సరస్సు అద్దరికి పోదమని వారితో చెప్పగా వారు ఆ దోణిను త్రోసి బయలుదేరారు. వారు వెళ్ళుచుండగా ఆయన నిద్రించెను. అంతలో గాలి అయితే ఇక్కడ నిద్రించనుంది. ఇంకొక పుస్తకం అనగా మత్తయి సువార్త అనుకుంటాను, అక్కడ ఓడ అమరమున అని రాసి ఉంటుంది. ఎక్కడ అనండి ఒకసారి మాట. ఓడ అమరమున అనే మాటకి ఆ దోణి మునిగితే ఫస్ట్ అదే ప్లేస్ మునుగుతుంది. అంటే మునిగితే ఏ పార్ట్ ముందు మునుగుద్దో అక్కడ పడుకున్నాడు ఆయన. అంటే వీళ్ళకంటే ముందు మునిగేది ఆయనే. ఓడ అమరమున అనే పదం మీరు చూస్తారు. అంటే ఓడ కనుక దోణి కనుక లాజికల్లీ మునిగితే, ఆ నీళ్ళలో కనుక మునగాల్సి వస్తే మునిగితే ఫస్ట్ ఏది మునుగుద్దో, ఏ పార్ట్ మునుగుద్దో దాన్ని అమరం అంట. ఆ స్పాట్లో ఉన్నారు ఆయన. ఓడ అమరమున అని రాసి ఉంటుంది. ఆయన అక్కడ పడుకొని నిద్రపోతున్నారు. తర్వాత చూద్దాం ఒకసారి. నెక్స్ట్. అంతలో గాలివాన సరస్సు మీదకి వచ్చి, గాలి ఉంది, వర్షం ఉంది, సరస్సు మీదకి వచ్చిన తర్వాత దోణి నీళ్లతో నిండిపోయింది. ఏదో కొన్ని నీళ్ళు వచ్చి లేవు, దోణి నిండా నీళ్లున్నాయట. చూడండి ఒకసారి. దోణి నీళ్లతో నిండి ఉండగా వారు అపాయకరమైన స్థితిలో ఉన్నారు. దీంట్లో ఏ డౌట్ లేదు, ఏది తక్కువ లేదు. అపాయం లేదా అంటానికి లేదు. అదే ఈ మాత్రం కూడా తట్టుకోలేవా అని ఎవరైనా అనుకోండి, నీకేం తెలుసు అంటాను చూసారా. సో అవతల వాళ్ళకి తెలియని పరిస్థితి కాదు, కనపడుతుంది అపాయకరమైన స్థితి అనేది. అర్థమవుతుందిగా నేను మాట్లాడేది. ఒకవేళ నీకేం తెలుసు నా బాధ అన్నప్పుడు నీకేం తెలుసు నా బాధ నువ్వు అనుభవిస్తా అంటే అవతల వాళ్ళకి కనపడట్లేదు. అప్పుడు నా బాధ ఏంటో అవతల వాళ్ళకి తెలియట్లేదు. కానీ ఇక్కడ అలా లేదు, అపాయకరమైన పరిస్థితి కనబడుతూ ఉంది. నీళ్లు దోణిలో ఉన్నాయి. సో దోణి మునిగిపోవడానికి రెడీగా ఉంది. సో ఆ యొక్క గాలి, వర్షము, వరద ఉంది. చదవండి ఒకసారి, కంటిన్యూ. ఆయన నిద్రిస్తూ ఉన్నారు. కనుక ఆయన ఎద్దుకు వచ్చి, ప్రభువా నశించిపోతున్నాము, మేము నశించడానికి రెడీగా ఉన్నాం, మేము నశించిపోతున్నాము అని చెప్పి ఆయనను లేపిరి. ఆయన లేచి గాలిని నీటి పొంగును గద్దింపగానే అవి అణగి క్వైట్ నిమ్మలమాయను అని రాస్తుంది. ఆయన లేచి గాలిని నీళ్లను గద్దించగానే అవన్నీ, ఈ షాలోమ్ కవెనెంట్ అనే పదము ఎలా పుట్టింది, ఎందుకు పుట్టింది, అవన్నీ నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు. కానీ ఇక్కడ ఉన్నటువంటి అత్యంత ప్రాముఖ్యమైనటువంటి సందర్భాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. ఒక వ్యక్తి గురించి మెన్షన్ చేయబడి మాట్లాడబడుతుంది. ఎవరా వ్యక్తి? ఫినెహాసు అనబడుతున్న వ్యక్తి. అనండి ఒకసారి మాట గట్టిగా రండి. ఫినెహాసు. ఈ ఫినెహాసు అనబడుతున్న వ్యక్తి ఎవరు, ఏంటి? ఆయన గురించి మోషేతో దేవుడు మాట్లాడుతూ ఆ వ్యక్తితో అతనితో నేను ఏం చేస్తున్నాను, సమాధాన నిబంధన చేస్తున్నాను అంటాడు. దేవుడు సమాధాన నిబంధన చేస్తున్నాను అని మాట్లాడడం ఏంటి? ఆ సమాధాన నిబంధన ఎందుకు? ఆ వ్యక్తితోనే ఏం జరిగింది అంటే, అక్కడ మనందరికీ బాగా తెలిసిన విషయం ఏంటంటే, మనం ఈరోజు నేర్చుకునే 2 విషయాలు నేర్చుకుంటాం. 2 విషయాలు. ఒకటి, సమాధానము రోషము కలిగిన వారు పొందుకుంటారు. అన్నాడు ఒకసారి మాట. సమాధాన నిబంధన, సమాధానము, దేవుని సమాధానము. ఒకటి, రోషం కలిగిన వారు పొందుకుంటారు. రెండవది, ఆయన వాక్యమును అనుసరించేవారు సమాధానం పొందుకుంటారు. ఇతరులందరూ కూడా వరి అయిపోతూ టెన్షన్ పడుతూనే ఉంటారు. పైకి ప్రశాంతంగా కనిపించినా లోపల ఎక్కడ లేని టెన్షన్స్ ఉంటాయి లోపల. సో గమనించండి ఒకసారి, ఈ 2 విషయాలు మనం గమనిస్తాం. సరే, ఇక్కడ ముందుగా ఈ వ్యక్తి గురించి పరిచయం చేస్తాను. ఈయన ఫినెహాసు అనబడుతున్నటువంటి ఈయన అహరోను యొక్క మనవడు. అహరోను అనబడుతున్న ప్రధాన యాజకుని యొక్క అహరోను కుమారుడు ఎలియాజరు, ఆయన కుమారుడైన ఫినెహాసు. ఈ ఫినెహాసు ఏం చేశాడు అంటే, ఒక బల్లని తీసుకొని ఇద్దరిని పొడిచి చంపాడు. ఆ ఇద్దరు అక్కడ జరుగుతున్నటువంటి ఒక పాపం అనే ఒక పాప కార్యం అక్కడ జరుగుతూ ఉంది. సో వీళ్ళు మాత్రమే కాదు, అక్కడ అనేకులు. అధ్యాయం మొదలయ్యేటప్పుడే మనకు కనపడతా ఉంది. చదవండి ఒకసారి. అధ్యాయం మొదలయ్యేటప్పుడు, ఇశ్రాయేలీలు షిత్తీములో దిగి ఉండగా
ప్రజలు మోయాబు రాండ్రతో వ్యభిచారము చేయసాగిరి అని. ఈ యొక్క ఆ వ్యభిచార సంబంధమైనటువంటి ఆ యొక్క పాపం జరుగుతున్నప్పుడు, ఆ పాపం జరుగుతున్నటువంటి సందర్భంలో ఇక అక్కడ మోషే ఉన్నాడు, పెద్దలు ఉన్నారు, అందరూ సైలెంట్గా ఉన్నారు, ఎవరు ఏం చేయట్లేదు. కానీ ఒక్క ఫినెహాసు మాత్రం రోషం కలిగి ఒక ఈట తీసుకొని, ఒక బల్లం తీసుకొని ఒక ఇద్దరిని పొడిచి చంపాడు అని రాస్తుంది. వాళ్ళ పేర్లు కూడా అక్కడ రాస్తున్నాయి. ఆ పేర్లు కూడా ఆ నెక్స్ట్ వచనంలో రాసి ఉంటాయి. మనం ఇప్పుడు చదివినటువంటి నెక్స్ట్ వచనంలో ఆ ఇద్దరి పేర్లు, ఒకరి పేరు కోబ్జీ, ఇంకొకరి పేరు జిమ్రీ. అనండి ఒకసారి, జిమ్రీ మరియు కోబ్జీ. ఈ జిమ్రీ అనబడుతున్న వ్యక్తి ఎవరంటే షిమ్యోను గోత్రానికి చెందినటువంటి ప్రధాని. షిమ్యోను గోత్రం అంతటిని లీడ్ చేసే వ్యక్తి. సమాధానం నిబంధన దేవుడు ఈ వ్యక్తితోనే ఎందుకు చేస్తున్నాడు అంటే, గమనించండి ఒకసారి, దేవునికి ఏ రోషం ఉందో, దేవునికి ఏ రోషం ఉందో అంతే రోషము ఈ యొక్క ఫినెహాసు కూడా కలిగి ఉన్నాడట. సో గమనించండి, ఒక ఇద్దరిని చంపితే, ఒక ఇద్దరిని పొడిచి హత్య చేస్తే ఆ హత్యను బట్టి ప్రతిహత్య లేకపోతే తీర్పు తీర్చి నరహంతకుడని తీర్పు తీర్చాలి. కానీ అలా కాకుండా ఏమని తీర్చబడుతుందంటే, ఫినెహాసు ఏం చేస్తున్నాడటంటే, ఇదిగో సమాధాన నిబంధన. అందుకే ఇంకో మాట కూడా జ్ఞాపకం చేస్తాను ఇక్కడ, సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడతారు. మరొకసారి, సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడతారు. సో దానికి రైట్ ఎగ్జాంపుల్ ఈ ఫినెహాస్ అన్నమాట. సమాధానపరిచి దేవుని కుమారుడిగా ఆయన ఉన్నాడు. అందుకే అంటాడు, నా నిబంధన నేను అతనితో స్థిరపరుస్తాను, సమాధానార్థమైన సమాధాన విషయమైన నిబంధన చేస్తాను. షాలోమ్ కవనెంట్ అనే పదం ఫస్ట్ టైం ఇక్కడ కవనెంట్ అనే పదము విత్ షాలోమ్ అనే పదం రెండు కనపడతాయి. అయితే దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఏంటి ఆయనలో ఉన్నటువంటి ప్రత్యేకత? కొద్దిగా నేను చెప్పే విషయాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. టోటల్ పోర్షన్ని లాస్ట్ వీక్ అందరం చదివాం. లాస్ట్ వీక్ పోర్షన్ ఇది అనగా నిన్నటి దాకా కూడా ఈ భాగం అంతటిని చదివాం. అందులో వీ హ్యావ్ 4 ఎపిసోడ్స్. ఎన్ని 4 ఎపిసోడ్స్ ఉన్నాయి. ఒకటి 25వ అధ్యాయంలో ఫినెహాసు ఆ యొక్క బలంతో ఒక ఇద్దరిని పొడిచి చంపేయడము. తర్వాత దేవుడు అంటాడు, నా సమాధాన సంబంధమైనటువంటి నిబంధన నీతో చేస్తున్నాను అని చెప్పి ఆ యొక్క దేవుడు మోషేతో చెప్పి ఆ యొక్క ఫినెహాస్ గురించి మాట్లాడడం. ఇది నంబర్ 1, ఎపిసోడ్ నంబర్ 1. నంబర్ 2 సెకండ్ చాప్టర్. దాని తర్వాత అధ్యాయంలోకి వెళ్తే 26వ అధ్యాయంలో మనం చూస్తే ఇశ్రాయేళ్ల జనసంఖ్య చేయబడతారు. 26వ అధ్యాయంలో ఇశ్రాయేలీల జనసంఖ్య వ్రాయబడింది. గమనించండి ఒకసారి, ఇశ్రాయేలీల జనసంఖ్య మొత్తం చూస్తే నంబర్స్ సంఖ్యాకాండం 1వ అధ్యాయంలో ఒక జనసంఖ్య, నంబర్స్ సంఖ్యాకాండము 26వ అధ్యాయంలో రెండోసారి జనసంఖ్య రాయబడింది. ఇది సెకండ్ ఎపిసోడ్. 26 తర్వాత 27వ అధ్యాయం స్టార్ట్ అవుతుంది. ఎంత? ఈ 27వ అధ్యాయంలో సెలోపెహాదు అనబడుతున్న వ్యక్తి యొక్క కుమార్తెలు వస్తారు. ఓకే, సెలోపెహాదు అనబడుతున్న వ్యక్తి యొక్క కుమార్తె వచ్చి మోషే దగ్గర తమ స్వాస్థ్యం కోసం ఫైట్ చేస్తున్నారు. అనగా పాలుతేలిన ప్రపంచ దేశంలో తన తండ్రి యొక్క స్వాస్థ్యం మాకు కావాలని వాళ్ళు న్యాయ పోరాటం చేస్తున్నారు. అర్థమవుతుందిగా నేను మాట్లాడేది? మొత్తం ఎన్ని ఎపిసోడ్స్ ఇప్పటిదాకా? 3 ఎపిసోడ్స్. గమనించండి, ఎపిసోడ్ నంబర్ 1 ఫినెహాసు ఆ యొక్క ఇద్దరిని పొడిచి చంపితే సమాధాన నిబంధన నీతో చేస్తున్నాను దేవుడు చెప్పడం. 2 26వ అధ్యాయంలో ఆ యొక్క ఏమంటాము జనసంఖ్య, రెండోసారి జనసంఖ్య వ్రాయబడ్డాం. మూడో పాయింట్ ఏంటంటే, మూడవ ఎపిసోడ్ ఏంటంటే, సెలోపెహాదు అనబడుతున్నటువంటి ఒక వ్యక్తి యొక్క కుమార్తెలు మోషే దగ్గరికి వచ్చి లేకపోతే ఆ ప్రత్యక్ష గుడారం దగ్గర న్యాయ పోరాటం చేస్తున్నారు. మా పితరుడు అనగా నా తండ్రి యొక్క ఆస్తి మాకు కావాలి అని. ఇక ఎపిసోడ్ నంబర్ 4 4వది, అదే 27వ అధ్యాయంలో ఆఖరి మాట, యెహోషువ. మోషే తర్వాత నాయకత్వం ఎవరికి అంటే యెహోషువకి ఇవ్వబడతా ఉంది. ఒకసారి ఈ 4టిని ఒక పక్కపక్కన పెట్టి చూడండి. ఒకసారి నేను చెప్పే విషయాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. సమాధానము ఎందుకు, సమాధాన నిబంధన ఫినెహాస్తో చేయబడింది. ఫినెహాస్ అనబడుతున్న వ్యక్తి యొక్క పోర్షన్ పేరు మీద ఉన్నటువంటి ఈ భాగంలో ఈ 4 ఎపిసోడ్స్ ఎందుకు రాస్తున్నాయి? ఈ 4 ఎపిసోడ్స్ ఏవైతే ఉన్నాయో దోస్ ఆర్ నాట్ జస్ట్ హిస్టరీ. కేవలం ఏదో ఒక స్టోరీ మనకు చెప్పట్లేదు, అందులో ఉన్న మెసేజ్ మన కొరకు ఉంది. జాగ్రత్త గమనించండి ఒకసారి. ఎపిసోడ్ నంబర్ 1 ఫినెహాసు చంపడం. ఫినెహాసు ఇద్దరిని చంపితే ఏమైంది అని అడిగితే 4ట్లో ఉన్న కామన్ పాయింట్స్ చూద్దాం ఒకసారి. మొదటిది ఫినెహాసు, రెండోది జనసంఖ్య, మూడోది సెలోపెహాదు కుమార్తెల న్యాయ పోరాటం, 4వది
మోసే తర్వాత నెక్స్ట్ మోసే యెహోషువ, మోసే తర్వాత నెక్స్ట్ లీడర్షిప్ యెహోషువకి. ఈ నాలుగిట్లో ఉన్న కామన్ థింగ్స్ ఏంటి? వాట్ ఈస్ ద మెయిన్ కామన్ పాయింట్? ఒక్క కామన్ పాయింట్ ఏంటన్నా, ఏదన్నా ఒక్కటి ఈ నాలుగిటిని కలిపే అంశం ఉందేమో చూద్దాం ఒకసారి. గమనించండి ఒకసారి. ఫినెహాసు చంపి ఏం తీసుకున్నాడు అంటే, చంపి సమాధాన నిబంధనతో పాటు యాజకత్వ నిబంధన, అనగా నిత్యము నిరంతరం ఉండే యాజకత్వాన్ని పొందుకున్నాడు. అహరోను తర్వాత యాజకత్వం తీసుకోవాల్సిన బాధ్యత ఎలియాజర్, ఆల్రెడీ అహరోను చనిపోయి ఉన్నాడు, ఇప్పుడు ఎలియాజర్ యాజకుడై ఉన్నాడు. ఎలియాజర్ తర్వాత ఎవరు అంటానికి వేరే లిస్ట్ ఉంది, కానీ వాళ్ళందరినీ పక్కకు జరిపి ఇక నెక్స్ట్ యాజకత్వం ఎవరు చేస్తాడు? ఇప్పుడు ఫినెహాసు ప్రధాన యాజకుడు అవుతాడు. ఫినెహాసు నెక్స్ట్ అప్కమింగ్ హై ప్రీస్ట్ అని అనౌన్స్ చేయబడ్డాడు. ఓకే, అంటే ఎపిసోడ్ నెంబర్ 1లో రిజల్ట్ ఏంటంటే ఫినెహాసు అప్కమింగ్ అనగా కాబోయే నెక్స్ట్ ప్రధాన యాజకుడు అని అనౌన్స్ చేయబడ్డాడు. ఒకటి. సెకండ్ ఎపిసోడ్లో ఉన్నటువంటి లిస్ట్ అంతా ఒకసారి చూస్తే, సంఖ్యాకాండము 1వ అధ్యాయంలో ఒక జనసంఖ్య రాయబడింది. సంఖ్యాకాండము 26వ అధ్యాయంలో 2వ జనసంఖ్య రాయబడింది. ఈ 2 జనసంఖ్యల మధ్య సంబంధం ఏంటి? జస్ట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం కోసం చెప్తున్నారు. 2 జనసంఖ్యల మధ్య తేడా ఏంటి, సంబంధం ఏంటి? అసలు 2 సార్లు ఎందుకు జనసంఖ్య రాశారు? ఓకే, ఇశ్రాయేలు ఐగుప్తు నుంచి బయటికి వచ్చిన తర్వాత వాళ్ళు ఎంతమంది ఉన్నారో లెక్క పెట్టారు. లెక్క పెడితే 6,03,550 మంది వచ్చారు. ఎంతమంది? 6,03,550 మంది ఉన్నారు. వీళ్ళందరూ ఐగుప్తు నుంచి బయలుదేరే టైంకి వాళ్ళ వయస్సు 20 years ప్లస్. ఎంత? బట్ 20 years ప్లస్ అండ్ మేల్, పురుషులు ఎంతమంది ఉన్నారు మొత్తం? ఐగుప్తు దేశం నుండి ఇశ్రాయేల్ బయటికి వచ్చినప్పుడు 6,03,550 మంది పురుషులు 20 సంవత్సరాలు పైబడిన వారు. అర్థమవుతుంది కదా? వీళ్ళు వాళ్ళ యొక్క అవిశ్వాసాన్ని బట్టి, వాళ్ళ యొక్క ఐగుప్తు ఆశల్ని బట్టి, వాళ్ళ సెల్ఫిష్ డిజైర్స్ని బట్టి, వాళ్ళ ఐగుప్తు మీద ఉన్నటువంటి ఐగుప్తు అనుకుంటూ వీళ్ళందరూ కూడా ఈ బయటికి వచ్చిన 20 సంవత్సరాలు పైబడిన ప్రతి వ్యక్తి 6,03,550 మందిలో ఒక ఇద్దరు తప్ప మిగిలిన వాళ్ళందరూ నశించారు అరణ్యంలోనే. వాళ్ళందరూ పోయిన తర్వాత క్రొత్త జనరేషన్ వచ్చింది. ఇప్పుడు ఈ నంబర్స్ 26లో రాయబడిన లిస్ట్ ఏదైతుందో, నంబర్స్ 26లో రాయబడినటువంటి లిస్ట్ ఏదైతుందో, వీళ్ళు దాదాపుగా 6,01,700 మంది ఉంటారు. అంటే దాదాపుగా ఒక 1,800 మంది తగ్గారు టోటల్గా. ఓవరాల్గా అంతకుముందు కంటే 1,800 మంది తగ్గారు. బట్ వీళ్ళందరూ ఎవరంటే, ఐగుప్తు నుంచి బయలుదేరే టైంకి వీళ్ళు ఎక్కడున్నారు అప్పటికంటే, ఒకటి ఉంటే ఒకవేళ 20 సంవత్సరాల లోపు పిల్లలై ఉండాలి, లేదా అరణ్యంలో జన్మించిన వారై ఉండాలి. వీళ్ళకెవరికి కూడా ఐగుప్తు మీద ఆశ కానీ, ఐగుప్తు మీద ఇచ్చ కానీ, ఐగుప్తు గురించినటువంటి ఇంటెన్షన్స్ వీళ్ళెవరికి లేవు. వీళ్ళందరూ కూడా న్యూ జనరేషన్. ఎంత న్యూ జనరేషన్, ఎలాంటి న్యూ జనరేషన్ అంటే, ఒక చిన్న క్యాల్కులేషన్ చెప్తాను చూడండి ఒకసారి. ఓకే, యాక్చువల్గా చూపించి చెప్తే ఇంకా బాగుండేది, కానీ బట్ నేను యాక్చువల్గా ఇది ప్రిపేర్ అవ్వలేదు. పాయింట్ ఏంటంటే, సమాధానం ఎవరికి కలుగుతుందని చెప్పాను? రోషం గలవారు అనండి ఒకసారి. ఓకే, అది మెయిన్. అక్కడికి రావడం కోసం 4 ఎపిసోడ్స్ని పరిచయం చేస్తున్నాను. వీళ్ళు ఎవరంటే, కొరాహు పాపం చేసినప్పుడు ఆయనతో కలిసిపోయి చచ్చిపోయిన వాళ్ళు లేరు వీళ్ళల్లో. ఇశ్రాయేలు నీళ్ళు లేవని సనిగి చనిపోయినప్పుడు అక్కడ చనిపోయిన వాళ్ళు వీళ్ళు ఎవరు లేరు, బతికిన వాళ్ళు అంతా. చనిపోయిన వారు అరణ్యంలో నశించిన వాళ్ళంతా ఏదో అవిశ్వాసాన్ని బట్టి, అపనమ్మకత్వాన్ని బట్టి, దేవుని నమ్ముకోలేక, దేవుని నమ్మలేక, ఆయన మీద ఆధారపడలేక, కొనసాగలేక మధ్యలో నశించారు తప్ప, తెగుళ్ళతోనూ సర్పములతోనూ వాటితో వీటితో రకరకాలుగా డిస్ట్రాక్షన్స్తోని వారి అవిశ్వాసపు అడుగులతో వాళ్ళు నశించారు తప్ప, వీళ్ళంతా కూడా న్యూ జనరేషన్. అందులో స్టాటిస్టిక్స్ చెప్తాను, గమనించండి ఒకసారి. చిన్న స్టాటిస్టిక్స్ చెప్తాను. అందులో పర్సంటేజ్ వైజ్గా చూస్తే షిమ్యోను గోత్రం అనండి ఒకసారి. షిమ్యోను గోత్రికులు
బయటకు వచ్చినప్పుడు ఉన్నదానికి ఈ నంబర్స్ 26, నంబర్ 1కి నంబర్ 26కి మధ్య గ్యాప్ ఎంత అంటే -63%. ఎంత అంటే ఏమైపోయారు వీళ్ళంతా? అందరూ పోయారు. ఒక గోత్రము ఎంత చనిపోయింది? -63. అంటే 63% మంది షిమ్యోను గోత్రికులు అరణ్యంలో నశించిపోయారు, కొనసాగలేకపోయారు. నెక్స్ట్ అదే 12 మందిలో, అదే 12 గోత్రాల్లో ఇంకో గోత్రం ఉంది, మనష్షే గోత్రం. అనండి ఒకసారి. మనష్షే గోత్రం +64%. ఎంత? హయ్యెస్ట్ లోయెస్ట్ అనమాట వీళ్ళిద్దరు. ఓకే, మిగతా అని చెప్పట్లేదు. ఓకే, హయ్యెస్ట్ ఎంత? అది లోయెస్ట్. అత్యంత తగ్గిపోయినటువంటి గోత్రం ఎంత అంటే 63, -63%. ఉండాల్సిన వాళ్ళకంటే ఆల్మోస్ట్ సగం మంది కంటే ఎక్కువ మంది చచ్చిపోయారు. అంటే ఉన్న జనాభా ఎంతమంది ఉన్నారో వాళ్ళందరూ పోయారు. ఈ నెక్స్ట్ జనరేషన్ లెక్క చూసుకుంటే వచ్చినప్పుడు లెక్క కంటే -63% ఉన్నారు ఇప్పుడు. ఓకే, అర్థమవుతుంది కదా? సో మనష్షే గోత్రం వాళ్ళు ఎలా ఉన్నారంటే వచ్చినప్పటికంటే ఇప్పుడు +64%, 64% పెరిగారు వాళ్ళు, అందరికంటే ఎక్కువ. కారణం ఏంటంటే వాళ్ళు ఇవన్నీ ఈ లెక్కలు ఏవైతే రాసున్న నంబర్ చదివేటప్పుడు ఎలా ఉంటుందంటే ఈ లెక్కలన్నీ మాకెందుకు, ఇవన్నీ ఈ లెక్కలు చదివి నేనేం చేయాలి? అవన్నీ ప్రతి లెక్క, ప్రతి వర్డ్, ప్రతి మాట దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. దేవుడు ఒక మెసేజ్ నీ కొరకు సిద్ధపరుస్తున్నాడు. ఆమేన్. చూడండి ఒకసారి. ఏంటో తెలుసా అక్కడ మాట్లాడే మాట? ఏంటో తెలుసా? ఈ మనష్షే గోత్రం వాళ్ళెవరూ కూడా అరణ్యంలో పాపం చేత, అవిశ్వాసం చేత నిలబడలేక నశించిన వారు కాదు, దేవుని కొరకు రోషం కలిగిన వారు. ఈ 6,01,000 మంది ఎవరైతే ఉన్నారో, 1,700 మంది ఎవరైతే మిగిలారో, ఈ క్రొత్త జనరేషన్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా ఎలాంటి వాళ్ళంటే రోషం కలిగిన వారు. మొదటిది ఫినెహాస్ అనేవాడు రోషం కలిగిన. ఫినెహాస్ కనుక చంపి ఉండకపోతే, ఫినెహాస్ కనుక తన ఈటతో చంపి ఉండకపోతే ఇశ్రాయేల్ అనేకులు నశించేవారట. దేవుడు అంటున్నాడు ఆ మాట, నేను ఇశ్రాయేల్ మీద నా ఉగ్రత అందరి మీదకి రాకుండా ఈ ఫినెహాస్ అనేవాడు ఈ పని చేసి సమాధానపరిచాడు. దేవుని ప్రజల్ని, భూ సంబంధమైన విషయాల్ని, పరలోక సంబంధమైనటువంటి విషయాల్ని సమాధానపరిచినటువంటి వ్యక్తి ఫినెహాసు. కాబట్టి నా యాజకత్వ నిబంధన, సమాధాన విషయమైన నిబంధన అతనితో నేను స్థిరపరుస్తాను అన్నాడు. సమాధాన నిబంధన అనే మాటకు అర్థం ఏంటంటే పరలోక సంబంధమైన సంగతులని, ఈ భూ సంబంధమైన సంగతులని సమాధానపరచడం. భూ సంబంధమైనటువంటి వారిని దేవుని తట్టు తిరిగేటట్టు చేయడం, దేవుణ్ణి ప్రార్థన చేసి ఇదిగో మన తట్టు తిరిగి కృప చూపించమని ఇంకొంచెం బతిలాడుకోవడం. ఈ రెండు చేయడాన్ని సమాధాన నిబంధన యొక్క ప్రధానమైనటువంటి అంశాలు ఈ రెండు కూడా. సరే చూడండి ఒకసారి. పాయింట్ ఏంటంటే ఎన్ని ఎపిసోడ్స్? 4 ఎపిసోడ్స్ అనుకున్నాం కదా. ఎపిసోడ్ నెంబర్ 1 ఫినెహాస్, ఎపిసోడ్ నెంబర్ 2 ఇశ్రాయేలుల జనసంఖ్య. అంతకుముందు జనసంఖ్యకి కొత్తగా జనసంఖ్యకి మధ్య తేడా ఉంది, రోషం కలిగిన జనసంఖ్య. ఇక 27 మొదలవుతుంది. 27 మొదలవడమే సెలోపెహాదు కుమార్తెలు వస్తారు. ఓకే, కోయిన్సిడెన్స్ కాదు కానీ ఇందాక నేనైతే మనష్షే గోత్రం అని చెప్పాను కదా, అదే మనష్షే గోత్రం నుంచి వచ్చిన వాళ్ళు వీళ్ళు కూడా. మాకీరు కుటుంబానికి చెందినటువంటి వారు. మనష్షే కుటుంబం మాకీరు కుటుంబానికి చెందినటువంటి సెలోపెహాదుకు సంబంధించిన కుమార్తెలు. ఎంతమంది? 5 వచ్చారు. ఓకే, మహలా, నోయా, మిల్కా, ఒగ్లా, తిర్సా, అంతేనా? కరెక్టేనా? ఓకే, ఈ 5 ఎవరైతే ఉన్నారో, ఈ 5 ఎవరైతే ఉన్నారో ఈ 5 మెంబర్స్ స్త్రీలు రోషం కలిగిన వాళ్ళు. అనండి ఒకసారి. ఎంత రోషం కలిగిన వాళ్ళు అంటే వీళ్ళు ఫైట్ చేస్తున్నారు. ఎవరికి విరోధంగా? మోషే దగ్గరికి వెళ్ళి ఫైట్ చేస్తున్నారు, దేవుని దగ్గరికి వెళ్ళి ఫైట్ చేస్తున్నారు. సో దేనికోసం ఫైట్ చేస్తున్నారు? వాళ్ళు అడిగే వాదన విని చూడండి ఒకసారి. యాక్చువల్గా ఇశ్రాయేల్లో న్యాయ వ్యవస్థని మోషే ఎలా ఎస్టాబ్లిష్ చేశాడంటే ప్రతి 10 మంది మీద ఒక న్యాయాధిపతి, 100 మంది మీద ఒక న్యాయాధిపతి, 1000 మంది మీద ఒక న్యాయాధిపతి, అలాగా జడ్జెస్ అనే వాళ్ళు అపాయింట్ అయ్యి ఉన్నారు. అయితే ఎవరి దగ్గరికి వెళ్ళినా వీళ్ళ కేసుకి సంబంధించిన ఆన్సర్ లేదు వాళ్ళ దగ్గర. సో పైకోర్టుకి అన్నిటికంటే పైకోర్టు మోసే దాకా వచ్చింది. ఇప్పుడు ప్రత్యక్ష గుడారం దాకా వచ్చింది. బాగా వినండి ఒకసారి. అప్పుడు మోసే ఏమనాలా? మామూలుగా ఎలా ఉంటుందంటే, మామూలుగా పాస్టర్స్ లేకపోతే లీడర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి అనిపించింది చేసుకుంటూ వెళ్ళిపోతారు. మాకు తెలిసిందే అంతా.
కానీ ఎవరు కూడా విషయం ఏంటంటే నాకు ఏం తెలియదు అనడం చాలా గొప్ప విషయం. నాకు కూడా తెలియదు అనడం చాలా గొప్ప విషయం. అంత గొప్ప మోసే ఆయన అంటాడు, నాకు తెలియదు, నేను వెళ్ళి దేవుణ్ణి అడిగి వస్తా అని వెళ్తాడు. ఓకే, పాస్టర్ గారికి అన్నీ ఏం తెలిసి ఉండవు, తెలియని నేను మాట్లాడను, తెలిసినవి చెప్తాను. సో తెలియని నా దగ్గరికి వచ్చినప్పుడు నేను కూడా వెళ్ళి ప్రార్థన చేసుకొని వస్తాను. అయితే విషయం ఏంటంటే గమనించండి, సో మోసే వెళ్ళి దేవుని దగ్గరికి వెళ్తే దేవుడు అంటాడు, ఎస్ వాళ్ళు చెప్పేది కరెక్టే అంటాడు, వాళ్ళ వాదన సరి అయినదే. ఏంట వాదన? ఏముంది వాళ్ళ వాదనలో? అంత గొడవ చేయాల్సిన అవసరం ఉందా? ఏదో వెళ్ళిపోవచ్చుగా, ఏదో బతికేయచ్చుగా. ఇప్పుడు స్త్రీలు పెళ్లి చేసుకుంటారు, అత్తగారింటికి వెళ్ళిపోతారు, వాళ్ళు చూసుకుంటారు కదా. మళ్ళీ వీళ్ళకి సొంతంగా స్వాస్థ్యం వాళ్ళ గురించి ఎందుకు, వీళ్ళకి ఆస్తుల గొడవలు ఎందుకు వీళ్ళకి? సో ఇప్పుడు గురించి కాదు, కొన్ని వేల సంవత్సరాల కింద స్టోరీ ఇది. కొన్ని వేల సంవత్సరాల క్రింద ఆ స్త్రీ ఆస్తి హక్కు చట్టం కోసం ఫైట్ చేస్తున్నారు వీళ్ళు. ఫెమినిస్టులు కాదు మళ్ళీ, అలా అని చెప్పి స్త్రీవాదులు ఫెమినిస్టులు కాదు వీళ్ళు. మళ్ళీ వీళ్ళ వాదనకి కారణం ఏంటంటే గమనించండి ఒకసారి. వాళ్ళు ఏమని వాదిస్తున్నారంటే, ఇతరులందరూ నశించారు అరణ్యంలో, నశించిన వాళ్ళంతా ఐగుప్తు మీద ఆశపడి నశించారు, కానీ మేము ఆశపడేది నిత్య స్వాస్థ్యమైనటువంటి ఆ యొక్క వాగ్దత్త దేశమును ఆశపడుతున్నాం మేము. అయితే నా తండ్రి చచ్చిపోయాడు, నా తండ్రి చనిపోతే చూడండి ఒకసారి, మా తండ్రి ఆ యొక్క కొరహు అనబడుతున్న తిరుగుబాటులో చేరిపోయి చచ్చిపోయి ఉంటే మేము నిన్ను అడిగేవాళ్ళం కాదు, అందులో లేడు. ఆ కొరహు తిరుగుబాటులో జాయిన్ అయ్యి ఉంటే మిమ్మల్ని అడిగేవాళ్ళం కాదు, అందులో లేడు మా డాడీ. కానీ మా డాడీ ఇదిగో ఆ యొక్క ఏదైతే స్పైస్ ఎవరైతే వేగుల వారు ఎవరైతే తిరుగుబాటు చేశారో దాంట్లో జాయిన్ అయ్యాడు. మొత్తానికి పాపం చేసినందువల్ల, అవిశ్వాసం వలన మా తండ్రి కూలాడు. కానీ ఇప్పుడు అక్కడికి వెళ్ళిన తర్వాత అందరి పేర్లు, నశించిన వాళ్ళందరి పేర్ల మీద అక్కడ గోత్రకర్తలు వారి పిల్లల అందరి పేర్ల మీద స్వాస్థ్యం ఉంటుంది. కానీ మా తండ్రికి కుమారులు లేని కారణం చేత మా తండ్రి పేరు అక్కడ ఉండదే. మా తండ్రి పేరు అక్కడ ఉండొద్దా? మిగతా వాళ్ళందరేమో ఐగుప్తు అని పోతే, వీళ్ళేమో ఆ వెళ్ళబోయే దాన్ని, నమ్మిన దాన్ని, ఆ నమ్ముతున్నటువంటి వాగ్దత్త దేశంలో తమ తండ్రి పేరు కావాలని ఆశపడుతున్నారు వీళ్ళు. వాళ్ళన్నది కరెక్టే అని చెప్పి దేవుడు ఇశ్రాయేలు రాజ్యాంగము నేను చదివిన భాగంలో 2 సార్లు అమెండ్మెంట్ చేయబడింది. ఈ భూమి మీద ఉన్న రాజ్యాంగాలన్నీ మనుషులు రాశారేమో, ఇశ్రాయేలు రాజ్యాంగం ఏదో దేవుడు రాశాడు. ఆ దేవుని రాజ్యాంగం 2 సార్లు అమెండ్ చేయబడింది. ఒకటి 9వ అధ్యాయం సంఖ్యాకాండంలో రాసి ఉంటుంది. సంఖ్యాకాండం 9వ అధ్యాయంలో అక్కడ కొంతమంది ఆ యొక్క శవాన్ని ముట్టడం వల్ల అపవిత్రులు అయిపోయారట. వాళ్ళు పస్కా పండుగ ఆచరించలేకపోయారు. అప్పుడు వీళ్ళు వచ్చి మోసే దగ్గరికి వచ్చి గొడవ చేస్తున్నారు, లేకపోతే పోరాడుతున్నారు. ఏమంటున్నారంటే, ఇలాంటి పరిస్థితి మాకు కలిగినప్పుడు మేము ఈ పస్కా బలిని ఆచరించకపోవడం అనేది, అనగా జనుల్లో మేము లెక్కించబడకపోవడం మాకు చాలా కష్టంగా ఉంది. మేమెందుకు, వై వీ లెఫ్ట్ అవుట్ అంటారు, ఒక వర్డ్ ఉంటుంది అన్నమాట, వై వీ లెఫ్ట్ అవుట్, మేమెందుకు వేరైపోవాలి, ఓకే మా డాడీ పేరు అందులో లేకపోవడం ఏంటి, లేకపోతే మేము ఆ భుజించే పస్కా భోజనం అనే ఆ విశ్వాస భోజనంలో మేము ఎందుకు పాల్గొనకూడదు అని అడిగితే దేవుడు అంటాడు, 2 సార్లు వాళ్ళు చెప్పింది కరెక్టే. మనుషులు దేవుని యొక్క మనసును మార్చిన 2 సందర్భాలు. సంఖ్యాకాండం 9వ అధ్యాయం, సంఖ్యాకాండం 27వ అధ్యాయంలో ఏమనుంది అక్కడ అంటే, ఇక్కడ వీళ్ళిద్దరూ వాళ్ళు చెప్పింది కరెక్టే అని చెప్పి ఆ పస్కా పండుగ వాళ్ళకి ఏం చెప్పాడంటే, ఇదిగో 2వ నెల మొదటి నెల 14వ తారీఖు పస్కా పండుగ కదా, ఒకవేళ ఎవరన్నా శవాన్ని ముట్టడం కానీ, ప్రయాణాలను బట్టి కానీ, రకరకాల కారణాలను బట్టి పస్కా పండుగ ఆచరించలేకపోతే వాళ్ళ కోసం 2వ పస్కా ఏర్పాటు చేశాడు. 2వ నెల 14వ తారీఖున ఎక్స్ట్రా పస్కా, సెకండ్ పెసాక్ అనమాట, 2వ పస్కా ఏర్పాటు చేశారు. అలా ఎవరైతే చేయలేని వాళ్ళనో వాళ్ళు అందులోకి రండి అని చెప్పాడు. సో ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ నుండి ఎవరైనా సరే పురుషుడు తనకి కుమారులు లేకుండా మరణిస్తే, కుమారులు లేకపోతే వారి యొక్క కుమార్తెల పేరు మీద వాటిని స్థిరపరచమని చెప్తాడు. స్త్రీ ఆస్తి హక్కు చట్టం అనేది పునరుద్ధరించబడింది, అక్కడ ఎస్టాబ్లిష్ అయింది ఫస్ట్ టైం. సరే, నా పాయింట్ ఏంటంటే, వీళ్ళు కూడా రోషంగా ఏదో పోతే పోయిందిలే, నడుస్తుందిలే, పోయేదేదో పోద్ది అని వదిలిపెట్టే వాళ్ళు కాదు. 1 ఫినెహాసు రోషం గలవాడు, 2 జనసంఖ్యలో రాయబడిన వాళ్ళందరూ కూడా పాలు తేలినటువంటి దేశం కొరకు తమ యొక్క విశ్వాస జీవితాన్ని కొనసాగించే రోషం కలిగిన వారు. నెక్స్ట్ 3 సెలోపయాదు కుమార్తెలు, 4 యెహోషువ.
మోషే అడుగుతాడు. చూడండి ఒకసారి, మొదటి మూడింటిని లీడ్ చేసింది ఎవరు? మోషే. ఫినెహాసుకు సంబంధించిన ఇదిగో నెక్స్ట్ యాజకుడు ఎవరు? ప్రధాన యాజకుడు ఎవరు అంటే ఫినెహాసు. అది అపాయింట్ చేసి మాట్లాడింది ఎవరితో? మోషేతో. జనసంఖ్య చేయించింది ఎవరు? మోషే. ఓకే, థర్డ్. నంబర్ 3, మూడోది ఆ సెలోపాద్ కుమార్తెలకు సంబంధించిన ఆ కేసులో జడ్జిమెంట్ని పాస్ చేసింది ఎవరు? మోషే. సో మూడిట్లో మోషే ఉన్నాడు కదా. మూడిట్లో మోషే నిలబడి ఏం చేస్తున్నాడు తెలుసా? ఇక్కడ నిలబడ్డ వాళ్ళందరికీ వాళ్ళ ఆశీర్వాదం వాళ్ళకి ఇస్తా ఉన్నాడు ఈయన. ఫినెహాసు, ఇదిగో నీకు నెక్స్ట్ అట, ఇదిగో జనసంఖ్య మీకోసం పాలు తిని దేశం, ఇదిగో సెలోపాద్ కుమార్తెలరా మీకు ఈ పరిస్థితి ఇది. ఇవన్నీ బాగానే ఉన్నాయి, అందరికీ స్వాస్థ్యాలు ఇస్తా ఉన్నాడు. మరి నా పరిస్థితి ఏంటి? ఎవరు? మోషేకు కూడా ఉంటుందిగా పాపం. ఇంకోటి తెలుసా, 26వ అధ్యాయంలో జనసంఖ్య లిస్టులో ఆయన ఫ్యామిలీ పేరు లేదు, ఆయన పేరు రాసిందంతే. ఆయన నెక్స్ట్ జనరేషన్ లిస్ట్ లేదు. చూడండి, కనపడుతుంది. మరి మా పిల్లలకు కూడా మరి నెక్స్ట్ మోసే ఛాన్స్ ఇవ్వండి అని అడగడానికి ఆయన నిలబడి అడుగుతున్నాడు. ఎప్పుడు? 27వ అధ్యాయం ఆఖరిలో మోషే దేవుణ్ణి అడుగుతున్నాడు, అయ్యా ఈ ఇశ్రాయేలీలందరూ నేను పోయిన తర్వాత, ఎందుకంటే ఈయన కూడా వెళ్ళడానికి అవకాశం లేదుగా, ఈయన కూడా అరణ్యంలో నశించిపోవాలిగా. సో ఏమంటాడంటే, ఇదిగో ఈ ఇశ్రాయేల్ అందరూ కాపర్ లేని గొర్రెల్లాగా అయిపోతారు, ఒక కాపర్ని ఏర్పాటు చేయమని దేవుడిని అడుగుతున్నాడు. లిటరల్లీ వాళ్ళకి స్వాస్థ్యం ఇప్పించావు, వీళ్ళకి స్వాస్థ్యం ఇప్పించావు, వీళ్ళకి మరి నా పేరిట కూడా నాకు స్వాస్థ్యం ఉండాలి కదా అని అడిగితే దేవుడు అంటాడు, అవన్నీ వేరు, నాయకత్వం కావాలంటే మాత్రం. ఓకే, ఒక మాట నేను నిన్న మార్నింగ్ మాట్లాడాను. హార్డ్ వర్క్ గొప్పనా, టాలెంట్ గొప్పనా అంటే ఏం చెప్తాం? హార్డ్ వర్క్ గొప్పనా, టాలెంట్ గొప్పనా? హార్డ్ వర్క్ గొప్ప. హార్డ్ వర్క్ ఆల్వేస్ బీట్స్ టాలెంట్. టాలెంట్ అనేది కృప, గ్రేస్ ద్వారా వస్తుంది. కానీ హార్డ్ వర్క్ చేస్తే ఎవరన్నా మారుతారు. ఇందాక నేను యాక్చువల్గా మనషే ఎఫ్రాయిమ్ని 2 కంపేర్ చేసి చెప్పాను అన్నమాట. ఎఫ్రాయిము మనషే అని ఇద్దరిని యాకోబు దీవించమని ఆయన దగ్గరికి తీసుకొచ్చాడు యోసేపు. మనషే ఎఫ్రాయిములు ఇద్దరు యోసేపు కుమారులు. ఆ యోసేపు ఇద్దరిని పట్టుకొని వస్తే ఈయన చెయ్యి ఇలా పెట్టకుండా ఈ చెయ్యి ఇటు పెట్టాడు, అటు ఇటు పెట్టి అంటే క్రాస్గా పెట్టాడు. యోసేపు ఉండి యోసేపుకి ఇష్టం అనిపించలేదట. ఆ కుడి చేయి తీసి మనషే మీద పెట్టిద్దామని ట్రై చేశాడు. లేదు నాకు తెలుసు ఇదే కరెక్ట్ అని చెప్పి దీవిస్తాడు. దీవించేటప్పుడు ఏమంటాడంటే, మనషే ఇతడు కూడా గొప్ప జనం అవుతాడు, కానీ ఈ ఎఫ్రాయిము చాలా గొప్ప జనం అవుతాడు అన్నాడు. ఎఫ్రాయిము చాలా గొప్ప జనం అవుతాడు అంటే మరి గొప్ప జనం అవ్వాలిగా మరి. కానీ విషయం ఏంటి తెలుసా, ఇందాక నేను చెప్పాను కదా పర్సంటేజ్ లిస్ట్లో ఎఫ్రాయిము గోత్రం దాదాపు -some% ఉంది. ఒకసారి చూపిస్తా, నేను చెప్తా. -20 షూరా? ఓకే, సో -20%. ఓకే, ఎఫ్రాయిం గోత్రమేమో మామూలుగా అయితే యాకోబు ఏమని దీవించాడు? మనష్షే మీద లెఫ్ట్ హ్యాండ్ పెట్టాడు, ఎఫ్రాయిం మీద రైట్ హ్యాండ్ పెట్టాడు. అంటే ఇద్దరిలో ఎవరు టాలెంటెడ్, ఎవరు గ్రేషియస్, ఎవరు కృప పొందారు? ఎఫ్రాయిం మీద కృప పొంది ఏమంటాడు, ఇతడు మల్టిట్యూడ్స్, చాలా బహుజనం అయిపోతాడు, చాలా గొప్పవాడు అయిపోతాడని చెప్పాడు. కానీ ఇక్కడ చూస్తే ఈ అరణ్య యాత్రలో చూస్తే ఎఫ్రాయిములు -20%, మనషే ఎడం చేయబెట్టించుకున్నాడు +64. ఓకే, వాళ్ళేమో టాలెంటెడ్, వీళ్ళేమో హార్డ్ వర్కర్స్. అర్థమైంది కదా? సో ఇప్పుడు మోషేతో చెప్పే మాట కూడా అదే, నీ పిల్లలైనంత మాత్రాన గ్రేషియస్గా మోషే కుమారులు అయ్యుండొచ్చాము, కానీ వాళ్ళు దేవుని పిల్లలుగా పెరగలే. మిగతా వాళ్ళని నువ్వు లీడ్ చేసినట్టుగా వాళ్ళని లీడ్ చేయలేకపోయి, వాళ్ళు లేరు. మోషే అహరోనుల వంశావళి అని రాసి ఉంటుంది, కానీ లిస్ట్ చూస్తే ఓన్లీ అహరోను పిల్లలే మోషే పిల్లలు. ఇంకా మోషే పిల్లల లిస్ట్ వాళ్ళు ఏమైపోయారో మనకు తెలియదు, వాళ్ళ వివరాలు లేవు మనకి. విషయం ఏంటంటే వాళ్ళు మిగతా ఇశ్రాయేలు విశ్వాసంలో కొనసాగలేదు. సో పాయింట్ ఏంటంటే ఎవరు అన్నది పాయింట్ కాదు, కానీ ఎవరైతే రోషం కలిగి నీతో ఉన్నారో, విశ్వాసంతో ఉన్నారో, యెహోషువాని అభిషేకించు అని చెప్తాడు. నీ ఘనతలో కొంత పాలివ్వు అని అంటాడు.
నీ ఘనతలో అంటే అందరి ముందు అతన్ని ఘనపరచమని చెప్తాడు. గమనించండి ఒకసారి. ఎందుకు యెహోషువ ఎఫ్రాయిముకు సంబంధించిన వాడు. ఈ ఎఫ్రాయిముకు సంబంధించిన యెహోషువ చూడండి ఒకసారి. మోషే కొండ మీదకి వెళ్ళిపోతే ఇశ్రాయేలు కింద బంగారు దూడ పాపం చేస్తుంటే ఈ యెహోషువ ఎక్కడున్నాడు తెలుసా? కొండ మీదకి వెళ్ళిన ఈ మోషే ఎప్పుడు దిగొస్తాడు అని చెప్పి అక్కడ దారి దగ్గర నిలబడి వెయిట్ చేస్తున్నాడు. అయితే ప్రత్యక్ష గుడారంలో మహిమతో నింపబడినటువంటి గుడారంలోకి మోషే వెళ్తే మిగిలిన ప్రజలందరూ ఎవరి పనులు వాళ్ళు చేసుకోవడానికి వెళ్ళిపోయారట. యెహోషువ మాత్రం మోషే ఎప్పుడు బయటకు వస్తాడని ఎదురు చూస్తున్నాడు. మోషే మీదే ఆయన కళ్ళు ఉన్నాయి, మోషే మీదే ఆయన దృష్టి ఉంది. అంటే ఆ కనిపెట్టుకొని ఉన్న విధానాన్ని బట్టి రోషం కలిగి కనిపెట్టుకున్నందుకు నెక్స్ట్ లీడర్షిప్ ఆయనకి ట్రాన్స్ఫర్ చేయబడింది. ఈ 4 ఎపిసోడ్స్లో ఉన్న కామన్ పాయింట్ ఏంటంటే రోషం కలిగిన వారసులు, వీళ్ళు సమాధానం పొందుతారు. ఆమేన్. ఓకే మనము దేవుని కోసం ఒక్క విషయంలో కూడా రోషం కలిగి ఏం చేయలేదు, రోషం కలిగి ఏమీ చేయలేదు. చేయకుండా సమాధానం అనేది పొందుకుంటాం అనేది ఆశపడలేం. సమాధానానికి కర్త, దాన్ని కొనసాగించేవాడు యేసుక్రీస్తు, ప్రభువైన యేసుక్రీస్తు, తర్వాత మెస్సయ్య, తండ్రి, తర్వాత పరిశుద్ధాత్ముడు, తర్వాత లాస్ట్ చెప్పాను కదా వాక్యం. వీళ్ళందరి రోషానికి గల కారణం ఏంటంటే ద వర్డ్ ఆఫ్ గాడ్. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 17వ వచనం, లేకపోతే 3వ అధ్యాయం 12 నుంచి చదవండి ఒకసారి. ఇక్కడ సామెతల గ్రంథం 3వ అధ్యాయం 12 నుంచి. సమాధాన నిబంధన వీళ్ళతోనే ఎందుకు కలుగుతుంది ఏంటి కొద్దిగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం మనం. చూడండి ఒకసారి సామెతల గ్రంథం 3వ అధ్యాయం 11 నుంచి. నా కుమారుడా యెహోవా శిక్షను తృణీకరింపవద్దు. శిక్ష అంటే ట్రైనింగ్ అని అర్థం. దేవుని యొక్క దేవుడు ప్రేమించే కుమారులను ఆయన తన వాక్యం చేత ట్రైన్ చేస్తున్నాడు. దేవుడు తాను ప్రేమించినటువంటి కుమారులను వాక్యం చేత ట్రైన్ చేస్తున్నాడు. ఆ వాక్యము తనని ట్రైన్ చేస్తా ఉన్న తర్వాత కంటిన్యూ. ఆయన గద్దింపునకు విసుకవద్దు. తండ్రి తనకు ఇష్టడైన కుమారుని గద్దించు రీతిగా యెహోవా తాను ప్రేమించు వారిని గద్దిస్తున్నాడు. జ్ఞానము సంపాదించిన వాడు ధన్యుడు. జ్ఞానము అనగా ఆ యొక్క దేవుని యొక్క శిక్షణ వలన కలిగినటువంటి ఉపదేశము అని అర్థం. ద అండర్స్టాండింగ్ రెవల్యూషన్, అండర్స్టాండింగ్ నాలెడ్జ్ ఆఫ్ మెస్సయ్య క్రైస్ట్, లేకపోతే ద వర్డ్ ఆఫ్ గాడ్, దేవుని వాక్యమును గురించిన ప్రత్యక్షతల జ్ఞానము అని అర్థం. అక్కడ చదువుదాం ఒకసారి. వివేచన కలిగిన నరుడు ధన్యుడు. జ్ఞానము సంపాదించువాడు ధన్యుడు, వివేచన కలిగిన నరుడు ధన్యుడు. తర్వాత వెండి సంపాదించుట కంటే జ్ఞానము సంపాదించుట మేలు, అపరంజి సంపాదించుట కంటే జ్ఞాన లాభము నొందుట మేలు. తర్వాత పగడముల కంటే అది ప్రియమైనది. నీ ఇష్ట వస్తువులన్నీ, నీకున్న ఇష్టమైన వస్తువులన్నీ ఇచ్చి దాన్ని కొనుక్కోవాలి. తర్వాత సమానులు కావు, దాంతో ఏది సమానం కాదు. నెక్స్ట్ దాని కుడి చేతిలో దీర్ఘాయువు, దాని ఎడమ చేతిలో ధనఘనతలు. దీర్ఘాయువు ఆ జ్ఞానం దగ్గర ఉన్నాయి. ఆ జ్ఞానము వలన దీర్ఘాయువు ధనఘనతలు కలుగుతాయి. నెక్స్ట్ దాని మార్గములు రమ్య మార్గములు, దాని త్రోవలన్నీ క్షేమకరములు, సమాధానకరములు అని అర్థం. షాలోమ్ త్రోవలు అని అర్థం. ఎవరి గురించి మాట్లాడబడుతుంది ఇది? యెహోవా యొక్క టీచింగ్, ట్రైనింగ్ అన్నమాట. యేసుక్రీస్తు రక్తమునందలి విశ్వాసం ద్వారా ఉచితముగా నీతిమంతులంగా తీర్చబడ్డాం. ఆయన రక్తంలో మన వస్త్రాలు గడుక్కొని మన బాప్తిసం ద్వారా, నీటి బాప్తిసం ద్వారా యేసుక్రీస్తును అంగీకరించిన మనం యేసుక్రీస్తు శిష్యులంగా మారాం. ఆ శిష్యులంగా మారి ఆ మార్గంలో నడుస్తుంటే ఆ మార్గం ఏమంటామంటే సమాధాన మార్గం అంటాం. దాని మార్గములన్నీ సమాధాన మార్గములు, షాలోమ్ మార్గాలు, ద పాత్స్ ఆఫ్ షాలోమ్ అని రాస్తుంటుంది హీబ్రూ బైబిల్లో, లేకపోతే ఇంగ్లీష్ బైబిల్లో. చూడండి ఒకసారి, ద పాత్స్ ఆఫ్ షాలోమ్ అనగా ఆ యొక్క సమాధాన మార్గములు అని రాస్తుంది. ఏంటి సమాధాన మార్గములు? గమనించండి ఒకసారి. ఇది అర్థం కావడానికి ఒక చిన్న కథ చెప్పేసి నేను ముగిస్తాను. దేవుని వాక్యము అంటే దేవుని ఆజ్ఞలు, దేవుని కట్టడలు అనేవి మనిషికి ఏం చేస్తాయట? జ్ఞానాన్ని, తెలివిని, వివేచన ఇస్తాయి. ఎక్కడ లేని జ్ఞానం ఇస్తాయి. లాస్ట్ వీక్ కూడా మనం మాట్లాడుకున్నాం. ఆయన ప్రియులైన వారికి, ఆయనకి ఇష్టలైన వారికి 3 ఇస్తాడని రాసింది. ఏమేమి ఇస్తాడు? గట్టిగా
లాస్ట్ వీక్ మాట్లాడుకోండి, నేనేం కొత్తదేం అడగట్లేదు. జ్ఞానము, తెలివి, సంతోషం, సింఖ. ఓకే, ప్రసంగి గ్రంథం కదా మనం చదువుకుంది 2వ అధ్యాయం 26వ వచనం, ప్రసంగి 2:26. అక్కడ ఏమని వస్తుందంటే, ఆయనకు ప్రియులైన వారు, ఆయనకి ఇష్టలైన వారికి ఆయన 3 ఇస్తాడు. 1 జ్ఞానము, 2 తెలివి లేదా వివేచన, 3వది సంతోషం. దీన్నే సింఖ, జాయ్ అంటాం. సంతోషము మరియు ఫస్ట్ జ్ఞానం ఇచ్చి సంతోషం. అసలు ఆ జ్ఞానం ఎలా ఉంటుంది? దేవుని వాక్యము ఆజ్ఞలు అనుసరించడం అంటే, ఒక ఆజ్ఞ అంటే ఎలా ఉంటుందో మీకు అర్థం కావడానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పేసి నేను ముగిస్తాను. చూడండి ఒకసారి. ఇది జరిగినటువంటి ఒక కథ, ఒక స్టోరీ, లేకపోతే నిజంగా జరిగినటువంటి సందర్భం. ఇశ్రాయేలు దేశంలో జరిగినటువంటి ఒక సందర్భం గమనించండి ఒకసారి. ఒక వృద్ధుడైనటువంటి రబ్బీ, చాలా వృద్ధుడైనటువంటి ఒక రబ్బీ దగ్గరికి ఒక యవనస్తుడైనటువంటి ఒక రబ్బీ కలుసుకొని ఈ వృద్ధుడైనటువంటి రబ్బీని ఈ యొక్క యవనస్తుడైనటువంటి రబ్బీ విష్ చేస్తూ షాలోమ్ అని చెప్పిన తర్వాత గమనించండి ఒకసారి. ఆయన అన్నాడు, అయ్యా నన్ను గుర్తుపట్టారా అని అడిగాడు. నన్ను ఎవరు అడిగారు? యవనస్తుడు వృద్ధుడిని అడిగాడు, నన్ను గుర్తుపట్టారంటే నాకు గుర్తు రాలేదు అన్నాడు. ఇంత అప్పుడు మీరు నాకు రబ్బీ అయి ఉన్నారు, నేను మీకు స్టూడెంట్గా ఉంటాను ఇక్కడ అని చెప్తే ఆయన అన్నాడు, నీ పేరు చెప్పు అన్నాడు. పేరు చెప్పాడు. పేరు గుర్తొచ్చింది కానీ మనిషి గుర్తు రావట్లేదు ఆయనకి. అప్పుడు ఈ యవనస్తుడు అన్నాడు, అయ్యా నేను ఈరోజు రబ్బీ అయ్యానంటే దానికి కారణం మీరే అన్నాడు. ఈరోజు నేను ఒక బోధకునిగా ఉన్నానంటే దానికి కారణం మీరే అని చెప్పి ఒక కథ చెప్తాను, మీకు వెంటనే గుర్తొస్తాను నేను అన్నాడు. అర్థమవుతుంది కదా? ఈ యవనస్తుడైనటువంటి రబ్బీ మీకు ఒక సంఘటనని గుర్తు చేస్తాను, కథ చెప్తాను, ఆ కథ వినగానే నన్ను వెంటనే గుర్తుపడతారు అన్నాడు. సరే ఏంటది అన్నాడు. అప్పట్లో చిన్నప్పుడు నేను మీ దగ్గర స్టూడెంట్గా ఉన్న టైంలో, అనగా 12 ఏళ్ల లోపు వయసులో నేను ఉన్నప్పుడు, అప్పట్లో ఎవరి దగ్గర కూడా వాచీలు ఉండేవి కాదు. మా క్లాస్లో ఎవరి దగ్గర వాచీలు ఉండేవి కాదు. కానీ మా మధ్యలో ఒకడు ధనవంతుడైనటువంటి కుటుంబానికి చెందినటువంటి ఒకడు గిఫ్ట్గా వాచ్ని పొందుకున్నాడు. ఆ గడియారాన్ని పెట్టుకొని క్లాస్కి వచ్చాడు. అది వచ్చినప్పుడు మేము అందరం వాడి చుట్టూ చేరాం. అందరికీ చూపించాడు. అది చూస్తూ ఉంటే మా అందరికీ వాడి మీద ఈర్ష్యగా పుట్టింది. ఏమైంది? ఈర్ష్యపడ్డాం వాడి మీద. ఆ వాచ్ కలిగినటువంటి వ్యక్తిని చూసి మేము ఈర్ష్యపడ్డాము. అయితే ఆ ఈర్ష్యపడి బాగా అసూయ అనిపించింది మాకెవ్వరికి లేదు, వీడికి వాచ్ ఉందనిపించింది. అలాంటి టైంలో మధ్యాహ్నం ఆ డెస్క్ మీద పెట్టి వాడు భోజనానికి వెళ్ళొచ్చే లోపు అది అదృశ్యం అయిపోయింది. డిసప్పియర్డ్. వాచ్ పోయింది. ఓకే, బాగా వినండి ఒకసారి. క్లాస్లో వాచ్ పోయింది. ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు ఆ యొక్క యవనస్తుడైన రబ్బీ, తన స్టోరీ చెప్తున్నప్పుడు అప్పుడు మీరు ఏం చేశారంటే అందరినీ వరుసగా నిలబడమన్నారు. గోడ దగ్గర పోయి లైన్గా నిలబడమని చెప్పారు. అందరినీ కళ్ళు మూసుకోమన్నారు. ఏం చేయాలి? కళ్ళు మూసుకోవాలి. పిల్లలందరూ లైన్గా నిలబడి కళ్ళు మూసుకుంటే ఈయన అప్పుడు మేము కళ్ళు మూసుకొని ఉండగా మీరు మా అందరి పాకెట్స్ చెక్ చేస్తున్నారు, మా అందరి జోబులు చెక్ చేస్తూ వస్తున్నారు. అయితే నా దగ్గరికి వచ్చేసరికి నా జోబులో వాచ్ దొరికింది. దొరికిన తర్వాత మీరు వెంటనే తీసుకెళ్ళి ఆ డెస్క్ మీద పెట్టేసి ఏమన్నారంటే, ఇది ఏ దొంగనో ఏ దుష్టుడో దొంగిలించలేదు, మనలో ఒకడు తనలో ఉన్నటువంటి పాప స్వభావాన్ని జయించలేక అధిగమించలేక పోరాడుతూ, అర్థమవుతుందని మాట్లాడేది, తనలో ఉన్నటువంటి పాప స్వభావాన్ని ఆ దొంగిలించకూడదు అని ఆ స్వభావాన్ని దాటలేక, దాన్ని అధిగమించలేక, దాంతో ఓడిపోయి దాన్ని తీసుకున్నాడు. మళ్ళీ దొరికింది, ఎవరితో వాళ్ళు తీసుకున్నారు. ఇక మీరు క్లాస్లోకి వెళ్ళిపోవచ్చు అని చెప్పారు. వెళ్ళిపోయారు. ఇది మీరు చెప్పారు. ఆ తరువాత సాయంత్రం కానీ రేపు కానీ నెక్స్ట్ ఏదో ఒక పూట ఏదో టైంకి నన్ను పర్సనల్గా పిలుస్తారేమో. ఎవరు? ఆ బోధకుడు నన్ను పర్సనల్గా పిలిచి ఏం చేస్తాం? పర్సనల్గా పిలిచి ఏం చేస్తాం? కౌన్సిలింగు, క్లాసు ఏదో ఒకటి చెప్పాలి కదా. ఏమన్నా చెప్తారేమో అని నేను
చాలా రోజులు ఎదురు చూశాను, అయినా మీరు నన్ను పిలవలేదు. మేము మర్చిపోయాము, ఆ తర్వాత మళ్ళీ నేను ఎప్పుడు దొంగతనం చేయలేదు, నన్ను గుర్తుపట్టారా అన్నాడు ఆయన. అంటే ఆయన అన్నాడు, అయినా నాకు గుర్తు రావట్లేదు, ఆ రోజు ఈ సంగతి అయితే నాకు గుర్తుంది. ఆయన ఏమన్నాడు తెలుసా? నేను కూడా కళ్ళు మూసుకున్నాను అన్నాడు. ఇదంతా చూస్తే ఏమర్థమైంది మనకి అంటే, దేవుని యొక్క వాక్యము దొంగిలించరాదు అని ఆజ్ఞ ఒక కట్టడం మాత్రమే కాదు, జస్ట్ దాన్ని అనుసరించే వాళ్ళు అనుసరించని వాళ్ళని సపరేట్ అవ్వడమే కాదు, నేను అనుసరించకపోవడం అనుసరించడం మాత్రమే కాదు, ఇతరులను కూడా అనుసరించడానికి సహాయం చేసే విధంగా జీవించడం. దీన్ని జ్ఞానం, దేవుని కట్టడలు వాక్యము సమాధాన మార్గంలో నడిపిస్తుందట, జ్ఞాన మార్గంలో నడిపిస్తుందట. ఆమేన్. ఓకే, ఒకటి, ఆ పిల్లవాడు గిల్టీగా ఫీల్ అవ్వకూడదు. నేను చూడండి ఒకసారి, చాలామంది వ్యక్తిగత జీవితాలు మీరు అబ్జర్వ్ చేస్తే చిన్నప్పుడు వాళ్ళు ఫేస్ చేసినటువంటి కొన్ని ఉంటాయి చూసారా, వాటి యొక్క పర్యవసానాలు, వాటికి సంబంధించిన రిఫ్లెక్షన్స్, వాటికి సంబంధించిన కాన్సిక్వెన్సెస్ వారి లైఫ్ లాంగ్ చూస్తూనే ఉంటాం. అవి ఓకే, కొంతమంది ఎందుకు ముట్టుకోరు, కొంతమంది ఎందుకు కలవరు, కొంతమంది ఎందుకు అంటే బికాజ్ ఆఫ్ దేర్ బ్యాడ్ ఎక్స్పీరియన్సెస్. అర్థమవుతుంది నేను మాట్లాడి, ఆ బ్యాడ్ ఎక్స్పీరియన్స్కి కారణం ఎవరు అంటే వాళ్ళు నేను అనుభవించాను కాబట్టి నేను అందరి మీద అదే రుద్దుతాను, నేను వెళ్ళిన దారిలో ఇంకెవరు వెళ్ళకూడదు, సో నాకు జరిగింది ఇంకెవరికి జరగకూడదనో నాకు, సో రకరకాల అది ఎప్పుడో జరిగినటువంటి విషయాలు. అనగా దేవుని కట్టడల్ని బట్టి ఒపీనియన్ మార్చుకోవడం వేరు, పరిస్థితులను బట్టి ఒపీనియన్ మార్చుకోవడం వేరు. అర్థమవుతుంది నేను మాట్లాడేది. ఒపీనియన్ దేన్ని బట్టి మారింది? మనం అనుభవించిన అనుభవాన్ని బట్టి ఒపీనియన్ మారింది. తర్వాత మనం ఫేస్ చేసిన సిచ్యువేషన్ బట్టి ఒపీనియన్ మారింది. ఓకే, ఇంకొక చిన్న కథ చెప్తాను నేనండి. ఒకసారి మన ప్రసాద్ వచ్చాడు నా దగ్గరికి. ఉన్నాడా ప్రసాద్? ప్రసాద్ లేడా? కింద ఉన్నాడు. ఓకే, ఏదో టాపిక్ నడుస్తుంది, సడన్గా ఆయనకు ఒక కథ చెప్పాను, జరిగింది చెప్తాను నేనండి ఒకసారి. అంటే హౌ టు హ్యాండిల్ ద ఒపీనియన్స్ గురించి, అంటే ఒపీనియన్ ఎలా మార్చుకుంటామో, అసలు నీ ఒపీనియన్ ఎంత స్ట్రాంగో చెప్పడం కోసం చెప్తా ఉన్నాను. చెప్తున్నప్పుడు నేను అడిగాను, ఒక ట్రైన్ వెళ్తుంది, ఆ ట్రైన్ డ్రైవర్ పొజిషన్లో ఉన్నావు, నాట్ లాజికల్గా థింక్ చేయకు, లాజికల్గా ఆలోచించకు, నేను అడిగే ఆ క్వశ్చన్కి ఆన్సర్ చెప్పాను. నేను ట్రైన్ వెళ్తా ఉంది, ట్రైన్ డ్రైవర్ నువ్వు నువ్వు నడిపే ఆ ట్రైన్లో ఆ ట్రాక్ మీద అప్పటిదాకా కష్టపడి పనిచేసి 10 మంది కూర్చొని భోజనం చేస్తున్నారు. అందరికి అర్థమవుతుంది నేను మాట్లాడితే. ప్రసాద్ నువ్వు ట్రైన్ డ్రైవ్ చేస్తున్నావు, ఓకే, ఆ ట్రైన్ వెళ్తున్నటువంటి ట్రాక్ మీదనే పని చేసి అలసిపోయి అదే ట్రాక్ మీద కూర్చొని 10 మంది ఏం చేస్తున్నారు? భోజనం చేస్తూ ఉన్నారు. ఓకే, ఆ భోజనం చేస్తూ ఉంటే బ్రేక్ వేసే అవకాశం లేదు నీకు. ఓకే, వాళ్ళందరూ చచ్చిపోతారు ఇప్పుడు ఇలాగే వెళ్ళిపోతే. కానీ ఇంకొక ఆప్షన్ ఉంది, అదేంటంటే నీ పక్క ట్రాక్లోకి వెళ్ళిపో. ఓకే, లాజికల్గా ఆలోచించకండి, పక్క ట్రాక్లోకి వెళ్ళే అవకాశం ఉంది నీకు అన్నా. ఓకే, ఇప్పుడు చెప్పు, నువ్వు పక్క ట్రాక్లోకి వెళ్తావా ఇలాగే వెళ్ళిపోతావా? ఏం చెప్పుంటాడు ప్రసాద్? పక్క ట్రాక్కి వెళ్ళిపో, ఎందుకంటే 10 మంది చచ్చిపోతారుగా. సో పక్క ట్రాక్లోకి వెళ్తే నెక్స్ట్ క్వశ్చన్ అడిగాను, ఆ పక్క ట్రాక్లో ఒక మనిషి ఉన్నాడు పని చేస్తున్నాడు అన్నాను. అటు వెళ్తావా ఇటు వెళ్తాను? సరే 10 మంది వచ్చే దగ్గర ఒకటి చచ్చిపోతే బెటర్ కదా అని ఇటే వెళ్తా అన్నాడు. వినండి ఒకసారి, జస్ట్ ఆలోచించండి ఒకసారి నేను చెప్పే విషయాన్ని. 10 మంది చచ్చిపోయే దగ్గర యాక్చువల్గా ఈ 10 మంది వాళ్ళంతట వాళ్ళే చచ్చిపోతున్నారు, నువ్వేం చంపట్లేదు వాళ్ళని, ఆ ట్రాక్ మీద ఉన్నారు కాబట్టి వాళ్ళంతట వాళ్ళు ఈ ఒక్కడిని మాత్రం నువ్వు చంపుతున్నావు అన్నాను. అంతేనా? కరెక్టేనా? ఈ ఒక్కడు చచ్చిపోయే చాయిస్ ఎవరిది? నీది. ఈ 10 మంది వాళ్ళ చాయిస్ని బట్టి వాళ్ళు చచ్చిపోతున్నారు, మరి ఇప్పుడేమంటావు అన్నా. ఆయన కూడా ఒకటే అన్న, ఇటే వెళ్తాను. ఆయన కూడా ఇదే అన్నాడు. సరే ఇప్పుడు ఇంకొకటి, ఆ ఒక్కడు నీకు చాలా దగ్గరోడు, లేకపోతే మీ తండ్రో, లేకపోతే మీ సహోదరుడో, లేకపోతే నీ భార్యో, లేకపోతే నీ కుమారుడు అనుకో, అప్పుడేం చేస్తావు అన్నా. అప్పుడేం ఈ 10 మంది ఎందుకు? అప్పుడేం చేస్తావంటే, ఓకే నేను అన్నాను, వాట్ ఎవర్ నీ డెసిషన్స్ అన్నీ కూడా నీ నాలెడ్జ్ని బేస్ చేసుకొని ఉంటాయి. తెలియదు కాబట్టి నువ్వు డెసిషన్ తీసుకుంటున్నావు, తెలిస్తే నీ డెసిషన్ మారిపోద్ది. అలాగే ఆ తెలియజేసేది దేవుని వాక్యం. అర్థమవుతుంది కదా? అందుకే దేవుని వాక్యము జ్ఞానం ఇస్తుంది,
ఆ జ్ఞానము ఉపదేశ మార్గం ఏదైతే ఉందో సమాధానకరమైన మార్గంలో నడిపిస్తుంది. ఆ జ్ఞానము సంబంధమైన ఉపదేశ మార్గంలో నడవడానికి పరిశుద్ధాత్ముడు మనకి సహాయం చేస్తున్నాడు. లాస్ట్ ఈ వచనం చదవండి ఒకసారి. 36వ అధ్యాయం 26వ వచనం హెజ్కేలు గ్రంథం. హెజ్కేలు గ్రంథం 36వ అధ్యాయం 26వ వచనం. హెజ్కేలు గ్రంథం 36:26. నూతన హృదయం మీకు ఇచ్చేదను, నూతన హృదయం మీకు ఇస్తాను, నూతన స్వభావం మీకు అనుగ్రహిస్తాను. తర్వాత రాతి గుండె మీలో నుండి తీసివేసి మాంసపు గుండెను మీకు ఇస్తాను. నా ఆత్మను మీ యందుంచి, నా పరిశుద్ధాత్మను ఆత్మను మీ యందుంచి, నా కట్టడలను అనుసరించు ఏ కట్టడలు ఆజ్ఞలైతే ఉన్నామని చెప్తున్నానో ఆ ఆజ్ఞలు అనుసరించే వారినిగా మిమ్మల్ని నా విధులను గైకొను వారినిగాను మిమ్మల్ని చేస్తాను. అంటే దేవుని ఆత్మ ఆ జ్ఞాన మార్గంలో సమాధాన మార్గంలో నడిచేటట్టు చేస్తాడు. ఆ నడుస్తున్నప్పుడు మన నుంచి బయటకు వచ్చేదాన్ని సమాధానం అనే ఫలం అంటాం. ఆమెనండి గట్టిగా దాన్ని ఏమంటాం? సమాధానము అనే ఫలం. ఆ బ్యాక్ స్టోరీకి వెళ్ళండి ఒకసారి. ఆ స్టోరీలో ఆ పిల్లవాడు దొంగ ఎవరైతే ఉన్నారో, దొంగిలించిన వాడు దొంగ అని అందరి ఎదుట వాడిని బ్లేమ్ చేయలేదు, వాడి పేరు బయటికి తీసుకురాలేదు. సో అది వాడికి సహాయం చేసింది. తనలో ఉన్నటువంటి ఆ యొక్క ఈవిల్ ఇంపస్ అనబడుతున్నటువంటి యుద్ధం అని చెప్పాను కదా, ఆ యుద్ధంలో గెలవడానికి ఆ వ్యక్తికి సహాయం చేసింది ఒకటి. తర్వాత దాన్ని ఈవెన్ తను కూడా చూడలేదు, దాన్ని హ్యాండిల్ చేసినటువంటి రబ్బీ కూడా ఆ యొక్క సీన్ని చూడలేదు. ఎందుకు చూడలేదంటే నేను చూసిన తర్వాత ఆ వ్యక్తి మీద నా ఒపీనియన్ మారచ్చు. ఆ వ్యక్తి మీద నా కొన్ని తెలిస్తే ఒపీనియన్స్ మారుతాయి. ఓకే, కొన్ని నిజాలు తెలిసాయి అనుకోండి, అభిప్రాయాలు మారిపోతాయి. కొన్ని నిజాలు తెలిస్తే సో అది తెలుసా తెలియదు. ఇప్పుడు నా దేవునికి సంబంధించిన దైవికమైన నా అభిప్రాయాన్ని మార్చే ఒపీనియన్ తెలియకపోవడమే మంచిది. కొన్ని విషయాలు దేవుని వాక్యం ఎంత తెలిస్తే అంత మంచిది. దేవుని వాక్యము ఎంత తెలిస్తే అంత జ్ఞాన మార్గంలో నడుస్తాం, అంత సమాధానము అనే ఫలాన్ని ఫలిస్తాము. ఆమేన్. సో ఇప్పుడు దొంగతనం చేయరాదు అనే మాట ఊరికే కాకుండా దాన్ని అనుసరించిన వ్యక్తి ఇక తన జీవితంలో దొంగతనం చేయలేదు అనబడడం మాత్రమే కాదు, ఆ వ్యక్తి ఇప్పుడు మళ్ళీ రబ్బీగా మారిపోయి ఉన్నాడు. ఏం చేస్తున్నాడు ఆ రబ్బీ? అదే ఇన్స్పిరేషన్ని కొనసాగిస్తూ ఇంకో సమాజాన్ని గడుతూ ఉన్నాడు. ఎలాంటి సమాజం? తమలో ఉన్నటువంటి ఈవిల్ ఇంపల్స్ మీద ఆ ఈవిల్ ఇంపల్స్ని ఆ యొక్క పాప స్వభావాన్ని గెలవలేని అధిగమించలేని వ్యక్తులకి సహాయం చేసే ఒక బోధకుడుగా మారిపోయి ఉన్నాడు. ఒకప్పుడు తనలో తానే పోరాటం చేసి గెలవలేని వాడు ఇప్పుడు అలా గెలవలేకుండా అనేకులకు సహాయం చేస్తున్నాడు. అందరం లేచబడదాం ఒకసారి. దీన్ని సమాధానం అంటాం. అందరం లేచబడదాం ఒక్కసారి. కళ్ళు మూసుకుందాం ఒక్కసారి. రెండు చేతులు పైకెత్తి ప్రార్థన చేద్దాం. నిజంగా మనం సమాధానము అనే ఫలమును ఎంతవరకు ఫలించగలుగుతున్నామని ఒక్కసారి కళ్ళు మూసుకొని ప్రార్థనాపూర్వకంగా సిద్ధపడదాం. స్తోత్రం నాయన, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రం. ఇదిగో ఈ సమయంలో ప్రార్థన చేస్తున్నాను. మనోనేత్రాలు వెలిగించి జ్ఞానమును ప్రత్యక్షత కలిగిన మనసు దయచేయండి. నేర్చుకోవడానికి, మార్చుకోవడానికి, మారడానికి మాకు అవసరమైనటువంటి పరిస్థితులు మీ కృప ద్వారా దినదినము దయచేస్తున్నారు. ఇదిగో స్తోత్రం నాయన. ఇదిగో మీ చిత్తానుసారంగా జీవించే వ్యక్తులంగా మేము మారి, ఇదిగో మీరు చేయు శిక్షను తృణీకరించక, మీ గద్దింపునకు విసుకక, ఇదిగో మీ మార్గంలో నడిచే వారంగా మేము ఉంటానికి సహాయం దయచేయండి. నాతో పాటు ఏకీభించిన ప్రతి చిన్న బిడ్డ నుంచి పెద్దవారి వరకు ప్రార్థన చేస్తున్నా. వారి స్థితిగతులు ఎరిగిన దేవా మీకు వందనాలు. ఎంతటి అపాయకరమైన పరిస్థితుల్లో మీ బిడ్డలు ఉన్నప్పటికీ మిక్కిలి నిమ్మలపరచగలిగినటువంటి స్థానంలో మీరు ఉన్నారు. వారితో కలిసి ప్రయాణిస్తున్నారు. మీకు వందనాలు, స్తోత్రం నాయన. సమాధానము, నెమ్మది, ఇదిగో ఇది ఎప్పుడు ఫలించే వారంగా మేము ఉండటానికి సహాయం దయచేయండి. క్రీస్తు యేసున కలిగిన మనస్సు మాకు కలుగజేసి సమాధానంతో మమ్మల్ని నింపమని ప్రార్థన చేస్తున్నాం నాయన.
రోషము గల వారు సమాధాన నిబంధన పొందుతారన్న మాటను బట్టి మీకు వందనాలు. మీ ఆజ్ఞల మార్గంలో నడిస్తే మేము సమాధానం పొందుకుంటామన్న మాటను బట్టి మీకు వందనాలు. ఏకీభవించి ఇంతవరకు మేము విన్న మాటలు మా హృదయాల్లో స్థిరపరచమని వేడుకుంటున్నాం. స్తోత్రం స్తోత్రం నాయన, మీకు వందనాలు. ఇదిగో, ఒకని వలన ఒకడు మెప్పు పొందకోరు మీరు, అద్వితీయ సత్యదేవుని వలన వచ్చు మెప్పును గాక ఒకని వలన ఒకడు మెప్పు పొందగోరు మీరు ఎలాగూ విశ్వసించగలరు అన్న మీ మాటను బట్టి మీకు వందనాలు. మా ఒపీనియన్స్ని మీ నుండి ఏర్పాటు చేసుకోవడానికి కృప దయచేయండి. మా యొక్క ఆలోచనలని, మా యొక్క స్థితిగతులు సమస్త ఎరిగిన దేవా, ఏకీవించిన ప్రతి కుమారుడు ప్రతి కుమార్తె కొరకు ప్రార్థన చేస్తున్నాను. ఇదిగో, సమాధానం అనే ఫలము మీ బిడ్డలు ఫలించుటకు కృప దయచేయండి. ఆత్మఫలం మీ బిడ్డలు ఫలించుదురుగాక. ఇదిగో, అయితే ఆత్మఫలం ఏమనగా సమాధానము అన్న మాట మా జీవితాల్లో స్థిరపరచండి తండ్రి. సమాధాన ఫలము చేత ప్రతి ఒక్కరిని నింపమని వేడుకుంటున్నాం. ప్రతి ఒక్కరి మీద మీ కనికరం ఉంచండి. మీ కాపుదల భద్రత మీ బిడ్డలకు అనుగ్రహించండి. ఇదిగో, ప్రతి పరిస్థితిలోనూ నెమ్మదిగాను సమాధానంగాను నిలబొట్టుకు సహాయం దయచేయండి. మీరే ఒక్కొక్కరిని ఇదిగో కాచి కాపాడమని, వారి సోల్స్ని కాపాడమని ప్రార్థన చేస్తున్నాం. ఇదిగో, రాకడ వరకు వారి యొక్క ప్రాణాత్మ దేహములను నిర్దోషముగా ఉంచమని వేడుకుంటున్నాం తండ్రి. సమాధాన స్థితిలో మీ బిడ్డలని క్షేమ స్థితిలో ఉంచమని ప్రార్థన చేస్తున్నాం. ఇదిగో, అబ్రహాంతో మీరు మాట్లాడిన మాటను బట్టి మీకు వందనాలు. ఇదిగో, మీరు సమాధానము కలిగి నీ పితరుల యొద్దకు వెళ్తామని ఆ మాటను బట్టి మీకు వందనాలు. స్తోత్రునైనా. ఇదిగో, మా వ్యక్తిగత జీవితాలను స్థిరపరచమని వేడుకుంటూ స్తుతించి ఆరాధించి మీ నామాన్ని గొప్ప చేస్తూ ఇదిగో మేము తీర్మానం చేసుకుంటున్నాం. ఈ రోజున నేనును మా ఇంటి వారును యెహోవాను వెంబడిస్తామని యెహోషువ తీర్మానం చేసుకున్నట్టుగా మేము తీర్మానం చేసుకుంటున్నాం. ఈ తీర్మానం సమాధాన ఫలము ఫలించేదిగా మార్చమని వేడుకుంటూ స్తుతించి ఆరాధించి మీ నామాన్ని గొప్ప చేస్తూ ఈ ప్రార్థన నజరేయుడైన యేసుక్రీస్తు నామమున అడిగి బ్రతిమాల వినయంతో వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.